హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ కి సంబంధించి ఎక్సైజ్ 12.a సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మొత్తం చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఏందన్నా ఎగ్జామ్స్ ముందర ఇంకా సిలబస్ చెప్తున్నాం, మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారు అనుకుంటా. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ టెలిగ్రామ్ లో విత్ ఆన్సర్లతో సహా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అన్న నాకు ఈ యూనిట్ టెస్ట్ లవి ప్రీ ఫైనల్ కూడా క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకోసం పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. పక్కా వచ్చేటివి అది గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, నిజం చెప్తున్నాను, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ లేట్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది తప్ప యాక్చువల్ గా వేరే ప్రిపరేషన్ పెట్టుకున్నాను నేను. కానీ ఇలా లేట్ అవుతుందని నేను అనుకోలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ లో మాత్రం మీ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. నేను చెప్తున్నాను, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అట్లా లేట్ చేయడం జరిగింది తప్ప నేను యాక్చువల్ గా ప్రీవియస్ ఇయర్ 10th కూడా నేను చెప్పాను మొత్తం కంప్లీట్ చేసి 40 days ప్లాన్ ప్రిపరేషన్ చేస్తానని. ఖచ్చితంగా చెప్పినట్టే చేశాను. ఖచ్చితంగా 40 days ప్లాన్ ప్రకారమే 92 మార్క్స్ కి, అంటే సప్లీ కాకుండా మామూలుగా రెగ్యులర్ గా రాసేటప్పుడు 92 మార్క్స్ కి రావడం జరిగింది అనమాట. ఆ వీడియోస్ లో 40 days ప్లాన్ లో చెప్పినట్టు. కానీ ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 mark కూడా సపరేట్ పీడిఎఫ్ ఉంది, మీకు కావాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఏం లేదు, మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ గ్రూప్ లో యాడ్ అవుతాను అంతే. ఓకే, మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, పంపించడం జరుగుతుంది. ఓకే, ఇంకా టాపిక్ వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, మెయిన్ పాయింట్ ఇంకా సిల్వర్ చెప్పడానికి కారణం ట్రిపుల్ స్టూడెంట్స్ వాళ్ళకి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి, లేకుంటే మళ్ళీ సప్లీ వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుంది, కంప్లీట్ చేసేద్దామనే ఒక్క ఉద్దేశంతో కంప్లీట్ చేస్తున్నాను అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా 2 lessons, ఏం పెద్ద విషయమే కాదు. ఎగ్జామ్ డేట్ అంతా మనకి 2/6/3/2026 కదా, మర్చిపోద్దండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఆ రోజు మనకి, ఎందుకంటే దానికంటే ముందర ఇంగ్లీష్ తర్వాత 4 days గ్యాప్ ఉంటుంది, వదిలిపెట్టద్దండి. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. ఆ 4 days లో మనకి ఏం టెన్షన్ పడద్దండి, నంబర్లు చేంజ్ అవ్వవు, ఏం లేదు. మీరు కూల్ గా ప్రిపరేషన్ చేసుకోండి, మీరు నేర్చుకునేవి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, చాలా అంతే. ఓకే ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 12.11 సెక్షన్ 1 లోని మొత్తం సెక్షన్ 1 లోని 33 32 ఉన్నాయి. మొత్తం చెప్పండి 33. ఆ 33 క్వశ్చన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతాయి. ఓకే, ఇంపార్టెంట్ అయితే నేను స్టార్ గుర్తులేస్తాను చూడండి. ఓకే, లిమిట్ x/3 x+3. ఏం లేదు, మనము 0 వస్తుందంటే ఏం చేయాలా, సింపుల్ క్వశ్చన్ చేయాలి. సింపుల్ క్వశ్చన్ చేసిన తర్వాత మనం లాస్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ x/3 అంటే 3 వరకు. ఓకే, ఇంకా అప్లై చేయడమే. లిమిట్ x/3 x+3. చూడండి, మళ్ళీ మీరు లిమిట్ ఒక్కసారి అప్లై చేస్తే లిమిట్ రాయకూడదు. ఇంకా లిమిట్ అప్లై చేసినాం అనుకోండి, ఇంకా డైరెక్ట్ లిమిట్ అప్లై చేయాలనుకుంటున్నాను. x బదులు 3, 3+3 ఎంత 6. ఇంకా అయిపోయింది ఆన్సర్ అంతే. ఏం లేదు, ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూషన్. ఇంట్రడక్షన్ క్లాసు, దాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమో, కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఇది. అంత రేషనలైజేషన్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, లేకపోతే ఫార్ములాస్, ఆల్జీబ్రా ఫార్ములాస్, ఇవే ఉంటాయి అన్ని. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏముంది, x/5 పై సబ్స్టిట్యూషన్ చేయాలంటే లిమిట్ x/5 తర్వాత x - 22/7 పై ఇక్కడ x బదులు ఎంత మనం పై అంటే పై -22/7. ఇంత ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి పై = 22/7 యూజ్ అని మనకి ఏం చెప్పలేదు, కాబట్టి మనము అక్కడితోనే స్టాప్ చేయాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆర్, ఇక్కడ సారీ లిమిట్ r/1 పై r². అంటే ఇప్పుడు చూడండి, లిమిట్ r/1 పై r² అంటే r బదులు ఎంత మనం ఇప్పుడు 1. అక్కడ x ఉండొచ్చు, వాల్యూ మనకి ఏమి ఇస్తే దాని వాల్యూ అది అక్కడ వరకు సబ్స్టిట్యూషన్ చేయాలి. పై ఇంటూ r బదులు ఎంత ఇప్పుడు 1² అంటే 1² ఆన్సర్ ఎంత 1 అంటే పై ఇంటూ 1 పై అంతే. ఓకే, ఇంకా చూడండి 1 ఎంత పై ఇంటూ 1 పై అంతే. ఓకే, లిమిట్ x/4 4x+3/x - 2. ఇక్కడ చూడండి 4 అప్లై చేసాం. ఇమాజినేషన్ చేసుకోండి, ఒక్క బ్రెయిన్ తో ఒక్క 2 seconds లో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 4 లోపల x బదులు 4, 4 - 2 వస్తుంది. ఓకే, 0 అయితే రావట్లేదు, వదిలేసి. ఇంకా లిమిట్ x/4 4 into x+3/x - 2 అంటే ఇప్పుడు x బదులు ఎంత 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 into x ఉంది, x అంటే ఎంత మనకి ఇక్కడ 4 + 3/4 x బదులు 4 - 2 4 4 16 + 3/2. ఓకే, 16 ఒక 3 ఎంత మనకి 19/2 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ కాబట్టి వదిలేసేయాలి. ఇక్కడ చూడండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎలివేట్ లిమిట్ x/1. ఇక్కడ 1 కాదు, -1 -1 x/-1 అంటే x బదులు ఎప్పుడు ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి, -1 సబ్స్టిట్యూషన్ చేయాలి.
కాబట్టి ఇక్కడ చూడండి అది ఒకవేళ 1 ఉంటే 1 - 1 0 అవుతుండే, అప్పుడు 0 వస్తే మనం వేరే విధంగా చేయడానికి అవకాశం ఉంటుండే. ఓకే, ఇక్కడ -1 ఒకటి -1 ఏమవుతుంది -2 అంటే ప్రాబ్లం పోతుంది ముందరికి. లిమిట్ x is to -1 x power of 10 plus x power of 5 plus 1 by x minus 1. ఇప్పుడు x బదులు ఎంత మనము -1 whole power of 10 plus -1 whole power of 5 plus 1 by x బదులు ఎంత -1 ఇక్కడ -1 చూడండి ఆ x బదులంతా -1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇక్కడ పవర్ ఎంత ఉందండి ఈవెన్ నంబర్ అంటే మనకి ఏంది 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ ఈవెన్ నంబర్. అలా 2 తో డివిజిబుల్ అయ్యేటప్పుడు మనకి పవర్ గానే ఉందనుకోండి, అంటే 2 తో డివిజిబుల్ అయ్యే పవర్స్ గానే ఉన్నాయి అనుకోండి మనకి, అప్పుడు ఈ మైనస్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి. అంటే 1 power of 10 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 5 అనేది ఒక ఆడ్ నంబర్, అంటే 1 ను 5 టైమ్స్ ఇంటూ చేస్తే మళ్ళీ మనకి -1 వస్తుంది. కాబట్టి -1 ఇక్కడ ప్లస్ ఏమవుతుంది -1 అవుతుంది ప్లస్ 1 బై మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి 1 + 1 2. ఓకే, ఇక్కడ చూడండి ఒకటి +1 ఒకటి -1 క్యాన్సల్. ఓకే, ఇంకేమింది 1 -1/2 అంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఏం లేదు సింప్లిఫికేషన్ చేస్తే మనము 0 వచ్చినప్పుడు మాత్రమే సింప్లిఫికేషన్, లేకపోతే రూట్లు వచ్చినప్పుడు రేషనలైజేషన్ ఇలా ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమి డైరెక్ట్ గా లిమిట్ అనేది డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయడమే. ఫంక్షన్ లో మనం ఎలా సబ్స్టిట్యూషన్ చేస్తాం ఇక్కడ కూడా అదే. ఫంక్షన్ అంటేనే లిమిట్, ఫంక్షన్ లేకుంటే లిమిట్ ఉండదు. ఓకే, ఇప్పుడు లిమిట్ ఉంది అంటే దీనికి ఫంక్షన్ ఉన్నట్టే. ఓకే, f(x) ఇంకా అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రెండు కూడా. ఎలివేట్ లిమిట్ x is to 0 x + 1 whole power of 5 -1 by x అనమాట. ఓకే, x బదులు 0 అప్లై చేద్దాం. 0 + 1 ఏమొస్తుంది 1 power of 5 1 ఏమొస్తుంది 1 -1 ఏమవుతుంది 1 power of 5 ఎంత 1 -1 0 అంటే మనకు 0 రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. దానికంటే ముందర దీన్ని చేయడానికి 2-3 పద్ధతులు ఉన్నాయని ఒక మళ్ళీ దీన్ని హోల్ పవర్ ఆఫ్ 5 కదా, దీన్ని మామూలుగా ఆల్జీబ్రా ఫార్ములాస్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది చాలా లాంగ్ అవుతుంది. ఇవన్నీ మనకు 1 మార్క్ 2 మార్క్స్ కి లెసన్ లో నుంచి వచ్చి ఇంత లాంగ్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ చూడండి మన ఎలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా చూపించాలి అంతే ఒకటే. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనము x + y దీన్ని మనం y అనుకుందాం. అంటే దీని మొత్తం వాల్యూ y, ఒక వాల్యూ అనుకున్నాం దాన్ని x + 1 వాల్యూ అంట y అనే అనుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడ y వాల్యూ కనుక్కుందాం. y వాల్యూ ఇక్కడ x వాల్యూ కనుక్కుందాం. +1 అవతల పోతే -1 అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి y - 1 అనమాట. ఓకే, ఈ కండిషన్ చూడండి యాజ్ మనకి ఇక్కడ x is to 0 అంటే x వాల్యూ ఎంత 0 కాబట్టి 0 అనేది అప్లై చేద్దాం. అప్పుడు x 0 + 1 ఈక్వల్ టు y అంటే ఇప్పుడు 0 + 1 ఎంత 1 అంటే y వాల్యూ ఎంత 1 అంటే y is to ఎంత వచ్చింది మనకి 1 అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది మనకి ఇక్కడ x వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ x ఉంది అంటే ఇప్పుడు దీన్ని y ఇక్కడ y చేంజ్ చేసుకున్నాం అనుకో ఇక్కడ y చేంజ్ చేసుకున్నాం అనుకో ఇక్కడ ఇలా మనం మార్చుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకో. ఇలా సింప్లిఫికేషన్ చేస్తే మనకి 0 వచ్చినప్పుడు మనం ఇలా ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. ఓకే, అర్థమైందా? మనకి ఇచ్చిన ఇక్కడ మనం ఏమనుకున్నాం x + 1. ఓకే, దీని వాల్యూని y అనుకున్నాం. మళ్ళా దీంట్లో x వాల్యూ అనుకున్నాను ఏమొచ్చింది y - 1. మనకి ఇచ్చిన కండిషన్ ఏంది x is to 0. ఓకే, x బదులు 0 అప్లై చేశారు. తర్వాత 1 తర్వాత y. ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది y is to 1 అనేది రావడం జరిగింది. y వాల్యూ 1 అని రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం x బదులు y అప్లై చేస్తాం కదా, మనం x బదులు y అప్లై చేసినప్పుడు ఇక్కడ x వాల్యూ బదులు ఏం చేయాలా y is to 1 అనేది అప్లై చేయాలి. ఓకే, కాబట్టి లిమిట్ x is to 0 x + 1 whole power of 5 - 1 by x. ఓకే, అప్లై చేద్దామా లిమిట్ x is to 0 బై ఏం అప్లై చేస్తున్నాం y is to 1. ఎందుకు ఇక్కడ దీని వాల్యూ మొత్తం y అనుకున్నాం, ఆ y వాల్యూ ఏమో x is to 1 వచ్చింది. అంటే x బదులు మనకి ఇప్పుడు ఎంత y అంటే ఇక్కడ చూడండి x + 1 వాల్యూ ఎంత మనకి y కదా y whole power of 5 - 1 by x వాల్యూ ఎంత మనకి y - 1. ఓకే, ఇప్పుడు చూడండి x వాల్యూ ఎంత మనకి 1 కదా. ఇప్పుడు చూస్తే మీరు దీని పవర్ ఆఫ్ 5 రాసుకున్నాం. లిమిట్ y is to 1 ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. పవర్ 0నే వస్తుంది మనం అప్లై చేసిన మళ్ళా. కాబట్టి y power of 5 మైనస్ ఏమొస్తుంది 1 power of 5 రాసుకున్నాం. ఎందుకన్నా 1 ను 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 అంటే దాన్ని సింప్లిఫికేషన్ కోసం మనం ఏం చేస్తాం అలా రాసుకుంటాం. అంటే ఏం పర్లేదు, తప్పు కాదు, అలా రాసుకోవచ్చు కూడా. y - 1
ఓకే, ఇప్పుడు గమనిస్తే మీకు ఒక ఫార్ములా అనేది చూడండి. ఇక్కడ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్తాను, ఇది ఒక థీరం అనమాట. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. చూడండి, వాల్యూ సేమ్ వాల్యూ, పవర్ సేమ్ ఉండే. ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకి 5, ఏ వాల్యూ ఎంత 1, ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ y కదా. ఇప్పుడు చూడండి ఫార్ములా ఎలా మనకి మారేది, ఎన్ అంటే ఎంత మనకి 5 కదా, 5 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1. ఇలా రాయకూడదు కానీ మీకు అర్థం అవ్వలేదు, ఫస్ట్ టైం కదా ఇది అని చెప్తున్నాను. n మైనస్ 1. ఓకే, ఎన్ ఎంత మనకి 5 మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ చేసేసాం. ఫస్ట్ పవర్ ఉండండి, 5 ఇంటూ 1 హోల్ పవర్ ఆఫ్ 5 లోకల్ 1 పోతే 4. ఓకే, 1 పవర్ ఆఫ్ 4 ఆన్సర్ 1 అంటే 5 1 జా 5. ఇదే మన ఆన్సర్, ఇంకా అయిపోయింది అంతే. ఓకే, దాన్ని మనం ఇలా సింప్లిఫికేషన్ చేసే పద్ధతి అనేది తెలుసుకోవాలి. ఓకే, 7th క్వశ్చన్. ఇక్కడ చూడండి x/2. ఇక్కడ చూడండి డినామినేటర్ లో 2 అప్లై చేద్దాం. 2 స్క్వేర్ ఆన్సర్ 4 మైనస్ 4 0 వస్తుంది. కాబట్టి ఇది ఎలా సింప్లిఫికేషన్. x ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ది గివెన్ రేషనల్ ఫంక్షన్ x equal to x equal to 2, the value of the given rational number takes from 0 by 0. మనకి ఏమొస్తుందంటే 2 అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ 0 by 0 వస్తుంది, కానీ మనకి రాకూడదు అలా. కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఏది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లిమిట్ x/2 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ దీని పూర్తి వాల్యూ కనుక్కుందాం. ఓకే, -10. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటియాలి. ఫస్ట్ నంబర్ 3 లాస్ట్ నంబర్ 10 అంటే ఎంత 30 కదా. మనకి చూడండి ఇప్పుడు నువ్వు ఏమన్నా 2 నంబర్లు తీసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి. మధ్యలో నంబర్ ఏముంది మనకి ఇప్పుడు -1. ఎక్కడుందా 1, ఎక్స్ కోఎఫిషియంట్ మనకి 1 కాబట్టి మైనస్ కాబట్టి -1. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు -1 రావాలి. ఓకే, అంటే -x రావాలి. ఏం చేసినా మళ్ళా నువ్వు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. 5 6 జా 30 కదా, 6 5 గా రాసుకుందాం రండి. 6 5 జా 30 కదా, ఎంత 6 5 జా 30. 6 లో కల్లా 5 పోతే ఎంత 1, కానీ మనకు కావాల్సింది -1 రావాలి. కాబట్టి దీనికి మైనస్ అప్లై చేసి దీనికి ప్లస్ అప్లై చేద్దాం. దీనికి సింబల్ ఎంత -6 లో కల్లా 5 పోతే 1 -1 వచ్చిందా. అంటే ఈ -x బదులు 2 వాల్యూస్ అప్లై చేద్దాం. 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 10. చూడండి -6x లో కల్లా 5x పోతే -x. ఓకే, ఓకే, ఇక్కడ 2 చోట్ల మనము 3x కామన్ ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ 2 దాంట్లో 3 టేబుల్ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి 3x కామన్ ఇద్దాం. 3x. ఓకే, ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది, దానికి అర్థం 3 బయటికి తీసాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది, 2 x ఉన్నట్టు, అంటే ఒక x తీసినాం కాబట్టి ఒక x మైనస్ 6 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ పోతుంది. ఓకే, ఆ x తీసేసాం కదా, ప్లస్ 5 కామన్ ఇద్దాం. ఓకే, 5 కామన్ తీస్తే x ఉంటుంది ఇవతల. 10 ఎన్ టైమ్స్ అవుతుంది, 5 టేబుల్ లో 2 టైమ్స్ పోతుంది. చూడండి ఇక్కడ సేమ్ వస్తే నువ్వు చేసిన పద్ధతి కరెక్ట్, లేకపోతే తప్పు. అదే మీకు గుర్తు అనమాట. 3x ప్లస్ 5 ఇది ఒకసారి, అంటే బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఒకసారి, అలాగనే కామన్ 2 ఉండే కాబట్టి అవి ఒక కామన్ గా రాస్తాం. అంటే దీని కండిషన్ ఇది. ఇక్కడ మనం ఏమే దాని ఆన్సర్లు కనుక్కోలేదు, కనుక్కోమని కాబట్టి ఇది అట్లే రాసేద్దాం. ఓకే, లిమిట్ x/2 సింప్లిఫికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు 3x - 10 ఎంత వచ్చింది మనకి, 3x ప్లస్ 5 ఇంటూ x - 2 బై ఎక్స్ స్క్వేర్ -4. ఓకే, ఇది అలాగనే ఉంటుందిలేండి, నేనేం రఫ్ చేయను. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇంకా డినామినేటర్ లో కూడా ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, పూర్తిగా సింప్లిఫికేషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ -4 అంటే దానికి అర్థం ఏంటండి మనకి, ఎక్స్ స్క్వేర్ -4 అంటే ఏంది, మనం దాన్ని పవర్ లెస్ చేంజ్ చేసుకున్నాం. ఈ 4 ని 2 స్క్వేర్ గా రాసుకున్నాం. ఓకే, 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి 3x ప్లస్ 5 ఇంటూ x - 2 బై ఎక్స్. ఇక్కడ చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఫార్ములా ఏంటండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఫార్ములా ఏంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా. అంటే a వాల్యూ ఎంత ఇక్కడ x, b వాల్యూ ఎంత 2, అంటే x ప్లస్ 2 ఇంటూ x - 2. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా మిగిలినది లిమిట్ x/2 3x ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 2. ఇంకా చూడండి ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినా కానీ మనకి 0 రాదు కాబట్టి ఇంకా డైరెక్ట్ 2 అనేది అప్లై చేద్దాం. ఓకే, 3 ఇంటూ x బదులు 2 ప్లస్ 5 బై ఎక్స్ వాల్యూ ఎంత 2 ప్లస్ 2.
3 2 జా 6 ప్లస్ 5 బై 2 ప్లస్ 2 4 6 ఒక 5 ఎంత మనకి ఎంత 11 బై 4 ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే, మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి కుదరదు అంటే జీరోస్ వస్తాయి ఇలా క్యాలిక్యులేషన్ చేస్తానేటప్పుడు ఇలా సింప్లిఫికేషన్ చేసి మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలి. అందుకే లిమిట్స్ అనేది ఒక విషయం చెప్పాలంటే అదే. ఓకే, మన ఫంక్షన్స్ జీరో వస్తే దానికి ఎగ్జాక్ట్ వాల్యూ అన్న కావాలి. ఆ ఎగ్జాక్ట్ వాల్యూని ఆ లిమిట్ కి ఇప్పుడు ఆ ఫంక్షన్ కి 11/4 అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. లిమిట్ x is to 3 x power of 4 minus 81 by 2 root x square minus 5x minus 3. ఇక్కడ చూడండి x బదులు 3 అప్లై చేద్దాం. 3 power of 4 ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. 3 power of 4 ఆన్సర్ ఎంత అంటే 3 into 3 అంటే 3 ని 4 టైమ్స్ ఇంటూ చేస్తే 3 3 జా 9 9 3 జా మళ్ళా 3 3 జా 9 9 9 జా 81 మొత్తం 81 81 మైనస్ 81 0 వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఇక్కడ చూడండి let x equal to 3 the value of the given rational function taken. రేషనల్ ఫంక్షన్ అంటే బైలో ఉంది కదా, t/2 ఫామ్ లో ఉంది, అందుకు రేషనల్ ఫంక్షన్ టేకెన్ ద ఫార్మ్ 0/0. కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, లిమిట్ x is to 3 x power of 4 minus 81 by 2x square minus 5x minus 3. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. బాగా చూడండి, కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు. x power of 4 minus 81 దీన్ని స్క్వేర్ రూపంలో రాసుకుందాం. స్క్వేర్ రూపంలో అంటే ఎలాగా, ఎక్స్ 4 ఏమని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. అంటే చూడండి 2 2 జా 4 మళ్ళీ పవర్ ని మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. 2 2 జా 4 మళ్ళీ అదే వచ్చింది మైనస్ దీన్ని కూడా స్క్వేర్ లెక్క చేంజ్ చేయండి, ఏమొస్తుంది 9 స్క్వేర్ వస్తుంది కదా. ఓకే, మీకు ఫార్ములా అర్థం కావాలని రాస్తున్నాను. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏంది మనకి, ఇదేంటి డిఫరెన్స్ స్క్వేర్ ఫార్ములా అనమాట. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఓకే, అప్లై చేద్దాం. దీన్ని ఇగో ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, అటు పక్కన ఇటు పక్కన. ఓకే, ఇప్పుడు చూడండి ఏ బి అనమాట. ఏ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, బి వాల్యూ 9. ఓకే, ఏ వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ బి అంటే 9. ఓకే, తర్వాత ఏ ప్లస్ బి, ఏ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎంత 9. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 కదా. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 కూడా మనం ఇంకా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఎలాగా, ఎక్స్ స్క్వేర్ దీన్ని 9 ఏమని రాసుకోవచ్చు, 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి 3 స్క్వేర్ అని దీన్ని అక్కర్లేనంటే వద్దు, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. చూడండి, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అది 2 విధాలుగా వచ్చింది, మళ్ళీ అందులో ఒకటి మళ్ళీ 2 విధాలుగా రానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక సేమ్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఎక్స్, బి వాల్యూ ఎంత 3 స్క్వేర్ అలాగే ఉండేది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి ఇలా వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. అంటే మొత్తం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇది ఆన్సర్ వచ్చింది. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 3 ఎక్స్ పవర్ ఆఫ్ 4 కదా. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 81 ఏమొచ్చింది చూడండి. దీన్ని ఇది ఏ ఇది బి. ఓకే, ఇక్కడ కూడా ఇది ఏ ఇది బి అనమాట. ఓకే, డిఫరెంట్ స్క్వేర్ ఫార్ములా అంటారు అనమాట, ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడా అంటారండి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. ఓకే, ఇది అయిపోయింది. దీన్ని సింప్లిఫికేషన్ చేశాను. ఇక్కడ కింద డినామినేటర్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సింప్లిఫికేషన్ చేయండి, ఫ్యాక్టరైజేషన్ చేసి లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఇంటూ చేయండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ 2 3 జా 6. ఇప్పుడు ఏం చేసినా మనకి ఏం రావాలి, మధ్యలో 5 అనేది రావాలి. కాబట్టి ఏం చేసాం, 6 1 జా 6 తీసుకున్నాం. ఇక్కడ చూడండి దీనికి మైనస్ పెట్టి దీనికి ప్లస్ అప్లై చేద్దాం. ఇక్కడ బిగ్ సింబల్ ఏంది మైనస్, 6 లో కల్లా 1 పోతే -5. ఓకే, క్లియర్ అయింది. అంటే 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 తర్వాత అంటే -6 బదులు ఇవి అప్లై చేస్తాం. 1 అంటే x అనమాట. ఓకే, చూడండి -6 లో కల్లా -6 లో x కల్లా ఒక x పోతే అంత బిగ్ సింబల్ ఇది కదా. 6x లో కల్లా x పోతే -5x ఇంకా ప్లస్ 3 అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇక్కడ 2x కామన్ చేద్దాం. 2x కామన్ చేస్తే x స్క్వేర్ అంటే ఏంది, 2 x ఉన్నట్టు, ఒకటి పోతే ఒకటి ఉంటుంది మైనస్ 6x అంటే ఇక్కడ 2 టైమ్స్ కూడా కామన్ చేసాం అంటే 3 ఉంటుంది. 6 టైమ్స్ అవుతుంది 6 టైమ్స్ అవుతుంది 2 టేబుల్ 3 టైమ్స్. ఇక్కడ x బయట తీసాం. తర్వాత మైనస్ స్టూడెంట్స్ మైనస్
మైనస్ ఓకే, ఇక్కడ -1 కామన్ తీద్దాం. ఓకే, +1 కామన్ తీద్దాం. ఓకే, +1 కామన్ తీస్తే x-3 అలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ సేమ్ వచ్చిందంటే మన ప్రాబ్లం చేసినాం కరెక్ట్. అంటే తర్వాత ఏం మిగులుతుంది, బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి ఓ పక్కకు రాసుకోండి, బ్రాకెట్ లో ఉన్నటువంటి ఓ పక్కకు రాసుకోండి, ఇంకా అంతే. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ బై కొడుతున్నాను, దీన్ని సింప్లిఫై చేసినది రాశాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినది ఏంటి, ఫ్యాక్టరైజేషన్ 2x + 1 ఇంటూ x-3. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు x-3 న్యూమరేటర్ డినామినేటర్ సేమ్, క్యాన్సల్. ఓకే, ఇంకా లిమిట్ x/3 మిగిలినవి రాయండి, x + 3 ఇంటూ x² + 9 బై 2x + 1. ఈ ఇదే కదా మిగిలినది. ఓకే, ఇంకా 3 అప్లై చేసేసేయండి. ఇంకా ఓకే, 3 అప్లై చేస్తే ఇంకా 0 రాదు. ఇంకా ఇప్పుడు మనకి 3 + 3 లిమిట్ రాయకూడదు, ఇంకా అప్లై చేసే ముందర లిమిట్ రాయకూడదు. x బదులు 3. ఓకే, తర్వాత x బదులు 3² + 9. ఓకే, బై 2 ఇంటూ 3 + 1. ఓకే, 3 + 3 ఎంత అవుతుంది, 6. ఓకే, తర్వాత 3² అంటే 9 + 9 బై 2 3 గా 6 + 1 క్యాన్సల్ చేశారు. 6 రాదు రెండట. ఓకే, 6 ఇంటూ 9 + 9 ఎంత, 18 బై 6 + 1 7. ఓకే, ఈక్వల్ టు 16 8 గా 108 బై 7. ఇంకంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ మీరు దాన్ని సపరేట్ గా సింప్లిఫికేషన్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి రాయాలి. రాసిన తర్వాత ఆయన లిమిట్ అప్లై చేయడమే మన పని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ ఏముంది, 0 అనేది అప్లై చేయాలి. ఓకే, 0 అప్లై చేస్తే మనకి 3 0 0 +1 డినామినేటర్ ఉంటుంది. 0 అప్లై చేస్తే మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది, b మిగులుతుంది. ఓకే, ఇంకా 0 రాదు. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్, ఇంకా ఆన్సర్ b. ఓకే, ఇక్కడ 0 డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తే అప్పుడు మనం సింప్లిఫికేషన్ చేయాలి ఏమన్నా. ఓకే, ఉంటే దాంట్లో. ఓకే, 0 అప్లై చేద్దాం, a 0 + b బై c ఇంటూ 0 + 1. ఓకే, a 0 జా 0 + b బై c 0 జా 0 + 1. ఓకే, ఇంకా డినామినేటర్ లో 1 ఉన్న ఒకటి లేకుండా ఒకటే కాబట్టి ఆన్సర్ b అనమాట. ఓకే, 0 + b. ఓకే, ఇంకా బైలో 1 ఉన్న ఒకటి లేకుండా ఒకటే కాబట్టి 1. ఇంకా ఓకే, 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎలివేట్ లిమిట్ x/1 z⁻1/3 - 1 బై z⁻1/6 - 1. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. నువ్వు డైరెక్ట్ మనము 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏంటి, 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుంది. 1/6 1 వస్తుంది, -1. 1 లో కల్లా 1 పోతే 0, కాబట్టి ఇప్పుడు 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, ఎలాగా, ఇప్పుడు దానికోసం మనం న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ x-1 ఇక్కడ x-1 ఉంది, అంటే సేమ్ ఉండే, ఒక్క కొంచెంలో మనకి ఏముంది, సేమ్ ఉండే. కాబట్టి ఇప్పుడు చూడండి, లిమిట్ x1/3 బై x-, న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేస్తున్నాను, x-1 తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, z⁻1/6 బై z⁻z-1, న్యూమరేటర్ డినామినేటర్ z-1 తో డివైడ్ చేశాను. ఇప్పుడు మనకి యాక్చువల్ గా దీన్ని m అనుకుంటాం కదా మనం. లిమిట్ z⁻1 l/m అంటే దీని వాల్యూ మొత్తం l అనుకోండి, దీని వాల్యూ మొత్తం m అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తాం, లిమిట్ అనేది రెండింటికి అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, లిమిట్ అనేది రెండింటికి అప్లై చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ కి. కాబట్టి రెండింటికి అప్లై అయ్యింది. లిమిట్ z⁻1 z⁻1/3 - 1 బై z-1 బై, చూడండి న్యూమరేటర్ ఇది డినామినేటర్, అంటే ఇక్కడ చూడండి. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి z తో మనం ఏం చేస్తున్నాం, సపరేట్ చేసేస్తాం. ఓకే, z⁻1/6 - 1 బై z-1. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక ఫార్ములా రావడం జరుగుతుంది. ఏది, లిమిట్ x/a మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంది, x⁻n - a బై x - a ఈక్వల్ టు n ఇంటూ a⁻n-1 కదా ఫార్ములా. చూడండి, ఆ ఫార్ములా ఉంది, న్యూమరేటర్ డినామినేటర్. నేను ఏం చెప్పినది ఇప్పుడు మళ్ళీ డినామినేటర్ కూడా అదే లెక్క. ఓకే, x మైనస్ ఏ వాల్యూ 1, అక్కడ డినామినేటర్ కూడా x-1. ఓకే, క్లియర్. అందుకోసం డినామినేటర్ అట్లా సేమ్ రావడం కోసం రాసుకున్నాం, అలా z-1 తో డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది ఉంది ఇక్కడ. అవునా, ఇక్కడ పవర్లు సేమ్ లేవు కదంటే, ఇప్పుడు ఇక్కడ 1/3 ఉంది, అవతల కూడా 1/3 చేస్తే ఏమవుతుంది, ఏం కాదు. ఎందుకు 1 లాస్ట్ కి వచ్చేది 1. కాబట్టి నీ ఇష్టం అలాగనే రాసుకో. కాబట్టి చూడండి, ఇక్కడ ఇదేంది, x-n-1. ఓకే, లిమిట్ z⁻1 x⁻1/3 1/3 బై z-1 బై లిమిట్
z/1 లిమిట్ x z పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 పవర్ ఆఫ్ 3 బై z-1. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేస్తాం 1 బై పవర్ సేమ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములాలో సేమ్ ఉండే న్యూమరేటర్ డినామినేటర్, కాబట్టి ఇప్పుడు ఏంది n ఇంటూ ఏ n-1. n వాల్యూ ఎంత అంటే n అంటే పవర్ అనమాట. n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/3. అలాగనే ఏ వాల్యూ ఎంత 1, ఏ వాల్యూ ఎంత 1. అలాగనే ఇంకంతేగా n-1. ఇంకా ఫార్ములా అప్లై చేద్దామా? చూడండి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఫార్ములాలో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తున్నాం. న్యూమరేటర్ కొద్దాం. లిమిట్ అనేది అప్లై చేసే ముందర ఈ ఫార్ములా ఉంది, ఇప్పుడు ఈ ఫార్ములా చేంజ్ చేస్తున్నాం. n ఇంటూ ఏ n వాల్యూ ఎంత అంటే మనకి n అంటే పవర్ లో ఉన్నది 1/3 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 కదా 1. ఓకే, తర్వాత n-1 ఏ పవర్ ఆఫ్ n-1 n వాల్యూ ఎంత 1/3 కదా 1/3 -1. డినామినేటర్ కూడా సేమ్ అది అప్లై చేసుకోండి. చూడండి సేమ్ డినామినేటర్ కూడా ఉంది, మళ్ళీ అప్లై చేయండి 1/3. ఓకే 1/6 ఇక్కడ 1/6 ఇక్కడ 1/6. ఓకే 1/6 అంటే మనకి డినామినేటర్ 1/6 ఉందా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ n వాల్యూ అంటే ఇప్పుడు డినామినేటర్ ఇదేమో న్యూమరేటర్ ఇదేమో డినామినేటర్. n వాల్యూ అంటే ఇప్పుడు చూడండి సేమ్ ఉంది. n వాల్యూ x z-1 z-1 న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు ఫార్ములా ఏంది n ఇంటూ ఏ n-1. n వాల్యూ అంటే ఇక్కడ మనకి 1/6, ఏ వాల్యూ ఎంత 1. ఓకే పవర్ అనేది ఓకే 1. ఇప్పుడు చూడండి ఫార్ములా ఏంది n ఇంటూ ఏ n-1. ఈ ఫార్ములా ఉంది, ఇప్పుడు ఇలా రాసుకుంటాం. చూడండి ఇది కంపేర్ చేసుకోండి దీనికి. ఓకే n వాల్యూ ఎంత మనకి 1/6 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1. ఓకే తర్వాత n-1 అంటే ఎంత 1/6 -1. చూడండి ఇక్కడ మీరు ఇంకా ఇదంతా చేయక్కర్లేదు. మీరు ఇక్కడ 1 పవర్ ఆఫ్ ఇదంతా ఉంది కదా, ఏమవుతుంది అసలు మనకి 1 పైన పవర్ ఎంతనన్నా ఉండనబ్బా, లాస్ట్ కి వచ్చేది ఏంటి మనకి 1. ఇక్కడ కూడా అదంతా ఏమన్నా ఉండదు మర్చిపోండి. ఓకే 1/6 -1 అదంతా క్యాలిక్యులేషన్ అంటే చాలా ఇబ్బంది, కాబట్టి అదంతా 1 వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు చూడండి 1/3 ఇంటూ 1. దీని మొత్తం ఆన్సర్ ఎంత 1. ఓకే బాయ్. మళ్ళా 1/6 ఇదంతా ఆన్సర్ ఎంత 1. ఇది 1 పవర్ పైన ఉంది. ఓకే 1 పవర్ ఏమన్నా ఉండే నీకు సంబంధం లేదు, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు 1 వచ్చేది. మళ్ళా అంటే లాంగ్ అవుతుంది వద్దుగా ఇంటూ 1. ఓకే ఇంకేముంది 1/3/1/6 రెసిప్రోకల్ చేయండి. ఏమొస్తుంది 1/3 ఇంటూ 6/1 వస్తుంది. 1 క్యాన్సల్ 3 1 3 2 అంటే ఆన్సర్ ఎంత 2 అంటే ఆన్సర్. ఇంకా ఓకే స్టూడెంట్స్ నోటర్ మీరు ఆ z-1 తో డివైడ్ చేయాలబ్బా. చేసిన తర్వాత లిమిట్ రెండింటికి అప్లై చేయాలి. ఆ 1ని 1/3 పవర్ గా రాసుకుంటే ఈ ఫార్ములాకి వస్తుంది. ఈ ఫార్ములాలో ఇలా సబ్స్టిట్యూషన్ చేసి ఇంకా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడం, ఇది ప్రాసెస్. ఓకే నోడు ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 12.a లోని 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు. ఎలివేట్ లిమిట్ x/1 ax² + bx + c బై cx² + bx + a. ఇక్కడ చూడండి మన కండిషన్ a + b + c నాట్ ఈక్వల్ టు 0. ఇవైతే జీరోలు అయితే లేవంట. ఓకే మనం కన్ఫ్యూజ్ చేయడం తప్ప అంత మించి ఏం లేదు అది. ఓకే a + b + c ఆ 3 కలిపితే మాత్రం 0 అయితే రాదు. ఓకే అంటే ఒకవేళ అవన్నీ కలిపితే 0 వస్తేమో మనం అనుకుంటామేమో అని అలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఇక్కడ చూడండి అవైతే 0 అయితే లేవు. మరి ఇప్పుడు ఏంటి డైరెక్ట్ x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడమే. ఇక్కడ abc నంబర్ లో ఉంటే ఆలోచిస్తుంటుంది. కాబట్టి లిమిట్ x/1 ax² ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నాను bx + c బై cx² + bx + a. ఓకే లిమిట్ 1 అప్లై చేయండి. ఇంకా ఓకే x/1 ఉంది కదా అప్లై చేయండి. x a 1² x బదులు 1 అంతే b 1 + c బై c1² + b1 + a. ఇక్కడ చూడండి 1 తో 1 ఇంటూ చేస్తే 1 ఇంకా అవే వస్తాయి a + b + c బై c + b + a. ఇప్పుడు మనకి ఒకటి తెలియాలి, ఇది 10th 9th 8th 7th నుంచి కూడా వస్తుంది మనకి. a + b = b + c నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు కదా. వాటిని ఇక్కడ చూడండి ఇంకా a + b + c బై దీన్ని రివర్స్ రాసుకున్నాం a + b + c. నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు, a + b రాసుకున్నా b + a రాసుకున్నా రెండు ఆన్సర్లు ఒకటే వస్తుంది. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 అనేది మిగులుతుంది అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే ఇక్కడ చూడండి లిమిట్ x/2 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 4. ఓకే 0 అయితే రాదు. ఓకే ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి 1/x + 1/2 బై x + 2.
ఈ రెండు మనము ఎల్సిఎంస్ అనేటివి చేద్దాం. లిమిట్ x is to 2 ఇక్కడ చూడండి, ఈ రెండు ఎల్సిఎం చేస్తున్నాం. 2x క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 1 2 ప్లస్ 2 into x అనమాట బై x ప్లస్ 2. ఓకే, లిమిట్ x is to 2 ఇక్కడ చూడండి 2 ప్లస్ x బై 2x. దీని రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది ఇంటూ ఏమొస్తుంది 1 బై x ప్లస్ 2 అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ బాగా గమనియండి, ఇది అలాగనే రాస్తాను. దీన్ని ఏం చేశాను, రెసిప్రోకల్ చేశాను. ఏమవుతుంది 1 బై x ప్లస్ 2. ఇక్కడ ఇది క్యాన్సల్. అవునా, ఇటు పక్క అటు పక్క చెప్పాను. అదే అటు రాసిన ఇటు రాసిన ఒకటే కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి లిమిట్ అంటే మనం ఇక్కడ ఎల్సిఎం తీసేటప్పుడు ఇది ఫస్ట్ అది ఫస్ట్ తీసుకుంటే కూడా అలా కూడా చేంజ్ అవుతుంది, అంతే ఏం లేదు. x is to 2 ఏం మిగిలింది 1 బై 2x మిగిలింది కదా. x వాల్యూ ఎంత మనకి 2 కదా, ఈక్వల్ టు ఓకే స్టూడెంట్స్ క్వశ్చన్ లో -2 అనమాట, సారీ -2 x is to -2. అదే ఆన్సర్ 4 వస్తుంటే నాకు డౌట్ వచ్చింది. x వాల్యూ ఎంత x is to 1 కావాలంటే టెక్స్ట్ బుక్ చెక్ చేసుకోండి. ఇప్పుడు లిమిట్ అంటే x వాల్యూ అప్లై చేద్దాం. 1 బై 2 ఇంటూ -2 2 2 ఎంత 4 -4 అనమాట. అంటే ఇంకా ఫైనల్ ఆన్సర్ -1 బై 4. ఇది అనమాట మన ఆన్సర్. ఓకే, 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ లోని 1 లోను 2 లోను రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎలివేట్ లిమిట్ x is to 0 sin ax బై bx. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయాలి. చూడండి ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ అలాగనే రాయండి. లిమిట్ x is to 0 రేపు ఎగ్జామ్ లో కూడా మీరు ఫస్ట్ గివెన్ దాని క్వశ్చన్ రాయండి ఫస్ట్. ఓకే, బై bx. ఓకే, ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే సింప్లిఫికేషన్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ ax చేద్దాం. ఓకే, ax ఎందుకన్నా చెప్తాను. ఓకే, మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. లిమిట్ x is to 0 దీన్ని ఇలాగా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. నేను ఇప్పుడు రెండు కండిషన్ చెప్తున్నాను చూడండి. ax బై x ఎందుకు రాసుకున్నాం, దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఎందుకు a ఇంటూ b చేసినా b ఇంటూ e చేసినా నీకు ఆన్సర్ ఏమొస్తుంది ఒకటే వస్తుంది. 1 ఇంటూ 2 చేసినా 2 ఇంటూ 1 చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది కదా. ఓకే, sin ax బై ax ఇంటూ ax బై bx. ఓకే, ఇగో ఇందుకోసం అంటే మనకి సింప్లిఫికేషన్ మనకి ఫార్ములా ఒకటి ఉంది, థీరం. ఏది లిమిట్ x is to 0 sin x బై x ఈక్వల్ టు 1. అంటే మనకి సైన్ పక్కన ఈ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ సేమ్ రావడం కోసం నేను ఇక్కడ ax బై ax అనేది రాయడం జరిగింది అనమాట. ఓకే, అందుకే నేను ఏదో ఒక్క చోట చేస్తలేను, ఏం చేస్తున్నాను నోమినేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేస్తే ఏమన్నా చూడు ఇది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1 తో ఇదంతా ఇంటూ ఇస్తే మళ్ళీ ఇదే మిగులుతుంది, క్వశ్చన్ వస్తుంది. ఓకే, నేనేం కొత్తది ఏం చేయట్లేదు. ఓకే, తర్వాత ఈ లిమిట్ రెండింటికి అప్లై చేయండి. దీనికి అప్లై ఇచ్చానా, అప్లై ఇచ్చు. ఆల్జిబ్రా ఫార్ములాస్ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. లిమిట్ x is to 0 sin ax బై ax ఇంటూ లిమిట్ x is to 0 ax బై చూడండి x క్యాన్సిల్ చేద్దాం, a బై b మిగులుతుంది కదా. ఓకే, తర్వాత చూడండి x క్యాన్సిల్ చేస్తాను, a బై b లిమిట్ రెండింటికి అప్లై చేస్తాను. ఇప్పుడు బాగా గమనిస్తే మీరు ఇక్కడ ఏంది sin ax బై x అలాగే లిమిట్ x is to 0 అని ఉంది. ఇక్కడ గమనిస్తే మనకి ఏంది ఫార్ములా లిమిట్ x is to 0 sin x బై x ఈక్వల్ టు 1 కదా. కాబట్టి ఇక్కడ సైన్ పక్కన ఏంది x, సైన్ పక్కన ఇదంతా ఏంది x అంటే x వాల్యూ ఎంత ఇప్పుడు మనకి ax అంటే దాన్ని అక్కడ ఏం ప్రాబ్లం లేదు, మనం యాక్చువల్గా ax వాల్యూ 0 అనేది అప్లై చేస్తాం. అంటే ఈ ఫార్ములా ఉండే కట్టు చేసుకున్నాం అనమాట ax బై ax అంటే ఇక్కడ కూడా ax. ఓకే, ఇప్పుడు చూడండి sin ax 0 sin ax బై ax అంటే ఆన్సర్ ఎంత, ఇదంతా వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఏంటో లిమిట్ x is to 0 a బై b. అసలు ఆ x అంటే అది కాన్స్టెంట్ టర్మ్ అనమాట. అంటే a బై b అనేది కాన్స్టెంట్ టర్మ్, అక్కడ నంబర్స్ లేవు, వేరియబుల్స్ లేవు, ఏం లేవు, కాన్స్టెంట్ టర్మ్ అనమాట. కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ కి ఏంది లిమిట్ a బై b ని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ క్లాస్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది. అది కాన్స్టెంట్ టర్మ్ ఉందనుకోండి మనకి ఏదన్నా లిమిట్ కి అదేంగా అంటే మనకి ఇప్పుడు ఆ x వాల్యూ అప్లై చేయడానికి అక్కడ x వాల్యూనే లేదు. కాన్స్టెంట్ టర్మ్ ఆన్సర్ కాన్స్టెంట్ అదే ఆన్సర్ అనమాట. కాబట్టి ఇదంతా 1 తో ఇంటూ చేస్తే a బై b ఇదే దాని ఆన్సర్ అయిపోయింది అంతే. 14th క్వశ్చన్ ఎలివేట్ లిమిట్ x is to 0 sin ax బై bx ఏంది ఇక్కడ చూడండి b నాట్ ఈక్వల్ టు 0 a నాట్ ఈక్వల్ టు b అంటే ఇక్కడ కండిషన్ మనకి ఏంటంటే b నాట్ ఈక్వల్ టు 0 అంటే b అనేది 0 కాదు.
అలాగే ఈ ఏ బై బి రెండు సేమ్ టర్మ్స్ అయితే కాదు. మరి దీనికోసం చూడండి x:0 అప్లై చేస్తే డైరెక్ట్ 0 అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి లిమిట్ x:0 ఇప్పుడు చూడండి sin ax బై sin bx కదా ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఏం చేస్తానంటే న్యూమరేటర్ డినామినేటర్ డివైడెడ్ బై x చేస్తాం. ఎందుకని చెప్తాను మళ్ళీ. లిమిట్ x:0 sin ax బై x బై లిమిట్ sin bx బై x. చూడండి న్యూమరేటర్ డినామినేటర్ రెండిటికి ఏం చేశాను బై ఎక్స్ అనేది డివైడ్ చేశాను. ఎందుకు చెప్తాను. ఓకే ఇప్పుడు మనకి దీని ఫార్ములా ఆల్జీబ్రా ఫార్ములా. ఇప్పుడు న్యూమరేటర్ ఇది డినామినేటర్ అంటే ఇప్పుడు రెండింటికి లిమిట్ సపరేట్ అప్లై చేయండి. లిమిట్ x:0 sin ax బై x బై లిమిట్ x:0 sin bx బై x. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కి రెండింటికి లిమిట్ అప్లై చేయొచ్చు. ఆల్జీబ్రా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఎందుకన్నా ఇందాక x బై x చేసావు ఇందుకోసం మనకు ఫార్ములా లిమిట్ x:0 sin kx బై x ఈక్వల్ టు k అని. అంటే x అంటే చూడండి న్యూమరేటర్ డినామినేటర్ అలా వస్తే మనకి k వాల్యూ అనేస్తారు. అంటే ఫార్ములాలను బట్టి నువ్వు క్యాలిక్యులేషన్ అనేది నువ్వు ప్రాబ్లమ్స్ అనేటివి సింప్లిఫికేషన్ తీసుకోవాలా. అర్థమవుతుందా? అప్పుడు నీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి లిమిట్ x:0 సైన్ అక్కడ k వాల్యూ అంటే ఇక్కడ ఏ అనమాట ax బై x అంటే మొత్తం ఏంది సైన్ పక్కన k అంటే k వాల్యూ k ఇక్కడ ఏ వాల్యూ ఉంది a అనేది ఉంది బై అంటే దీని మొత్తం ఆన్సర్ ఏ అనమాట. ఏ అప్లై చేశాను బై ఉంది కాబట్టి బై లిమిట్ x:0 సైన్ bx బై x లిమిట్ x:0 x బై x అంటే k వాల్యూ ఎంత b అనమాట. ఇదే మన ఆన్సర్ ఇంకా అయిపోయింది అంతే ఇంకా. ఓకే ఆ ఫార్ములాని బట్టి నువ్వు సింప్లిఫికేషన్ చేసుకోవాలా. ఓకే ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఫార్ములాలో ఛాన్స్ అవుతుంది. ఓకే అలా చేసుకోవాలి. అర్థమవుతుందా? అది అందుకే మనం ఇది ఎక్స్ బై డివైడ్ న్యూమరేటర్లు అలా చేసేది. ఓహో ఇట్లా చేయాలి ప్రాబ్లమా ఇది ఇట్లా చేస్తేనే వస్తుంది ఆన్సర్ అంట అని అట్ట కాదు. ఓకే ఖచ్చితంగా మనం ఫార్ములాని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఇది చేస్తే ఈ ఫార్ములా కనెక్ట్ అవుతుంది. ఈ ఫార్ములాతో ఆన్సర్ సింప్లిఫికేషన్ తగ్గుతుంది. చూడండి ఇంత పెద్ద ఆన్సర్ వస్తే ఏ రాసాం అంటే ఆ ఫార్ములా అయినప్పుడు మనకి ఏమో తగ్గుతుంది అనమాట. ఓకే ఒకటే స్టెప్ లో. ఓకే 15th క్వశ్చన్ మనకి ఇక్కడ కొంచెం పై ఉంది కాబట్టి ఇబ్బంది. ఎప్పుడు x:π అని ఇవ్వడం జరిగింది కదా. ఇది ప్లస్ అవతల పోతే మైనస్ అవుతుంది అంటే π మైనస్ x అంటే అవతల ఏముండదు కాబట్టి 0. ఓకే ఓకే క్లియర్. లిమిట్ x:π క్వశ్చన్ రాస్తున్నాను sin π బై x బై π. ఓకే ఇప్పుడు ఇక్కడ పై ఉంది కదండి దాన్ని సపరేట్ తీసుకున్నామా. లిమిట్ x:π పైని అంటే సపరేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది 1/π ఇస్టు మళ్ళా సైన్ π బై x బై π బై x. ఎందుకని అట్లా సపరేట్ చేసామంటే ఇగో సేమ్ రావడం కోసం. ఓకే సేమ్ రావడం కోసం అలా చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు లిమిట్ రెండింటికి అప్లై చేయండి. దీనికి అప్లై చేయండి దీనికి అప్లై చేయండి. ఆల్రెడీ దీనికి మొత్తానికి ఉంది ఇప్పుడు. ఓకే ఇది మొత్తానికి లిమిట్ ఉంది. ఇప్పుడు దీనికి సపరేట్ అప్లై చేయండి. లిమిట్ x:π 1/π మల్టిప్లికేషన్ అలాగే లిమిట్ x:π sin π బై x బై π బై x. ఓకే లిమిట్ ఇక్కడ చూడండి ఇది కాన్స్టెంట్ టర్మ్ అంటే x వేరియబుల్ ఏం లేదు కాబట్టి 1/x కాన్స్టెంట్ టర్మ్ ఏంది 1/π వస్తుంది ఆన్సర్ డైరెక్ట్ ఇంటూ. ఇప్పుడు చూడండి x:5 అనేది కానీ ఈ ఫామ్ లో లేదు. మీరు బాగా గమనించండి sin ax ఇక్కడ చూడండి sin x బై x. ఓకే ఇది సరిపోయింది. ఇదంతా x వాల్యూ అనుకున్నాం ఇదంతా x వాల్యూ అనుకున్నాం కానీ ఇక్కడ చేంజ్ అనేది కావాలి కాబట్టి అందుకే అక్కడ రాసినది. కాబట్టి లిమిట్ x:π అంటే మనకు మొత్తం ఎంత 0 అంటే ఈ ఫామ్ లోకి వచ్చేటట్టు అంటే ఏముంది πx:0 చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా గమనియండి ఇక్కడ x కదా. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉంది అంటే ఇక్కడికి వచ్చేటట్టు సేమ్ చేసుకోవాలి కానీ మనకి ఇక్కడ మళ్ళీ 0 ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కండిషన్ చేయడం జరిగింది π బై x అంటే ఏంటి దానికి అర్థం అదంతా 0 వరకు సమానం కాబట్టి అందుకే π బై మైనస్ x యూతలు ఏమి మిగిలింది sin π బై x ఇంటూ π బై x. ఓకే సేమ్ ఈ ఫార్ములాకి వచ్చేసిందా. కాబట్టి ఇప్పుడు ఏంది దాని ఆన్సర్ మొత్తము 1 కదా 1/π
ఇంటూ దీని మొత్తం ఆన్సర్ ఎంత చూడండి, ఎక్స్ వాల్యూ పై బై ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ సేమ్, మొత్తం సైన్ ఈక్వల్ టు 1 అంటే మొత్తం వాల్యూ ఎంత 1 అనమాట. 1/π ఇంటూ 1 అనమాట. ఇదే మన ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, 16, 17, 18th క్వశ్చన్. ఓకే, ఇంపార్టెంట్ అయితే స్టార్ గుర్తు వేసాను చూడండి. సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఏం లేదు, x is to 0. ఓకే, డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, లిమిట్ x is to 0 cos x by pi minus x. ఓకే, ఇప్పుడు x బై ఎంత మనము 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. cos 0 by pi minus 0. మనము ఎప్పుడైతే మనం లిమిట్ అప్లై చేస్తామో అంటే దాని వాల్యూ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఇంకా లిమిట్ రాయకూడదు. ఓకే, cos 0 ఆన్సర్ ఎంత అండి మనకి టెగ్నోమెట్రీ లో గుర్తుంది కదా, టెగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా వస్తాయి. ఓకే, cos 0 ఆన్సర్ ఎంత 1 by pi minus 0 pi, అంటే ఆన్సర్ అయిపోయింది 1/π అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎలివేట్ ద లిమిట్ x is to 0. ఇంపార్టెంట్ ప్రాబ్లం, 2 marks. ax plus x into cos x by b sin x. ఓకే, ఇక్కడ చూడండి, లిమిట్ x is to 0 ax plus cos x cos x by b sin x. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం b ని సపరేట్ గా ఇద్దాం. అంటే ఎలా వస్తుంది, లిమిట్ x is to 0 1/b. ఓకే, ఇంటూ తర్వాత అంటే పక్కన తీసాం అనమాట, అంతే ఏం లేదు. తర్వాత పక్కన ఏముంది, ax ప్లస్ cos x బై sin x. ఓకే, ఇప్పుడు లిమిట్ దీనికి అప్లై చేసి ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఏమొస్తుంది మనకి యూతలకు వచ్చేస్తుంది. కాబట్టి 1/b లిమిట్ దీనికి అప్లై అండి, లిమిట్ ax ప్లస్ x cos x బై sin x. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ కి లిమిట్ అప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మే అదే టర్మే వచ్చేస్తుంది. ఓకే, 1/b ఇంటూ ఇక్కడ చూడండి, గమనిస్తే మనము ఏం కామన్, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x కామన్ ఇద్దాం. x is to 0 లిమిట్ x is to 0 ఏం చెప్పాను, x కామన్ ఇద్దాం. x కామన్ ఇస్తే ఇక్కడ ఏముంటుంది, x ప్లస్ ఇక్కడ ఏముంటుంది, x బయట పోయింది కాబట్టి cos x బై sin x. ఓకే, 1/b ఇంటూ లిమిట్ x is to 0. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఎలాగైనా చేయొచ్చు మనం బయటికి. ఓకే, మళ్ళీ ఏం చేయొచ్చు, ఈ సైన్ బయట తీద్దాం. అప్పుడు ఏముంటుంది, x బై sin x ఇంటూ ఏముంటుంది, a ప్లస్ cos x. ఓకే, ఇంటూ కాబట్టి ఇప్పుడు చూడండి, దీంతో ఇంటూ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ లిమిట్ రెండింటికి అప్లై చేయండి, ఏమొస్తుంది 1/b. చూడండి, అర్థమవుతుందా, ఇప్పుడు హోల్ వస్తుంది దీనికి దీనికి. చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మళ్ళీ దీంతో ఇంటూ చేస్తే అదే ఉంటుంది. ఓకే, మళ్ళీ పైదే. ఓకే, 1/b లిమిట్ సపరేట్ అప్లై అండి, లిమిట్ x is to 0 ఏముంటుంది, x బై sin x ఇంటూ తర్వాత లిమిట్ x is to 0 a ప్లస్ cos x. ఓకే, ఇక్కడ 1/b అలాగనే ఉంటుంది ఇంటూ ఇక్కడ చూస్తే మనకి x బై sin x. మనకి లిమిట్ లో మన ఫార్ములాస్ లో ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడడం, లిమిట్ x is to 0 sin x బై x ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ x is to 0 1/x బై sin x ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు చూడండి, లిమిట్ x is to 0 sin x బై x అంటే ఆన్సర్ ఎంత 1. అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత 1. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి ఇక్కడ చూడండి, లిమిట్ x is to 0 అంటే x బై ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి మనము 0 కాబట్టి 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు ఏముంటుంది, a ప్లస్ cos 0. చెప్పాను, cos 0 డిగ్రీస్ ఎంత మనకు ఆన్సర్ 0 డిగ్రీస్ కాదండి. ఒక cos 0 ఆన్సర్ ఎంత మనకి 1 అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏంది cos 0 ఈక్వల్ టు 1 అనమాట. టెక్నోమీటర్ మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, 1/b ఇంటూ 1 ఇంటూ a ప్లస్ cos 0 ఆన్సర్ ఎంత 1. ఇక్కడ చూడండి, 1 1 జా 1 కదా, ఇంటూ ఇక్కడ a ప్లస్ b, a ప్లస్ 1 బై b ఉంది కాబట్టి b. ఓకే, ఇక్కడ మళ్ళీ 1 తో ఇంటూ చేస్తే a ప్లస్ 1/b అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకే, బాగుందండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, లిమిట్ సపరేట్ అప్లై చేసినాక x బై sin x వాల్యూ 1 అనమాట. లిమిట్ x is to 0 అంటే x బదులు 0 అప్లై చేసాం, a cos 0 ఆన్సర్ 0 అనమాట. ఓకే, ఇక్కడ a ప్లస్ cos 0 ఆన్సర్ ఎంత 1 ఇక్కడ రాసింది చూడండి. తర్వాత ఇవన్నీ మల్టిప్లికేషన్ డినామినేటర్ అనేది మొత్తం రాస్తే 1 1 జా 1 a ప్లస్ b బై b, డినామినేటర్ లో b ఉంది కాబట్టి మళ్ళీ ఈ 1 తో ఇంటూ చేస్తే a ప్లస్ 1 బై b అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిమిట్ x is to 0 x sin secant
ఎక్స్. ఓకే, మనకి ఇక్కడ సీకెంట్ ఫార్ములా తెలియాలి. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది మనకి ఫార్ములా 1/cos ఎక్స్ కదా. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1/cos ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం మనం. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0. ఇక్కడ చూడండి, అంటే సీకెంట్ ఎక్స్ బదులు ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఎంత మనకి 1/cos ఎక్స్ అనమాట. చూడండి, సీకెంట్ ఎక్స్ బదులు ఏం రాశాను, 1/cos ఎక్స్. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0, ఎక్స్ 1 జా x/cos ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు ఎంత ఇప్పుడు 0 అప్లై చేయాలి. ఓకే, లిమిట్ 0 అప్లై చేయాలి కాబట్టి ఇంకా లిమిట్ రాయక్కర్లేదు. ఆ ఎక్స్ బదులు 0/cos ఎక్స్ బదులు ఎంత మనం ఇప్పుడు 0. ఓకే, ఈక్వల్ టు 0/cos 0. ఆన్సర్ ఎంత మనకి 1 కదా, 1/0 ఆన్సర్ ఎంత 0. చూడండి, మనం సింప్లిఫికేషన్ చేసినాక కూడా 0 వచ్చింది అంటే ఇంకా వదిలేసేయాల్సింది దాన్ని. మనకి ఖచ్చితంగా వాల్యూ రావాలని మనం చేస్తాం, కానీ సింప్లిఫికేషన్ 0 వచ్చింది కాబట్టి ఇంకా వదిలేసాం. ఇక్కడ చూడండి, ఈ రెండు ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 19th క్వశ్చన్ 20th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చెప్పలే 4 మార్క్స్ కూడా రావచ్చు. ఎలివేట్ లిమిట్ x is to 0 sin ax plus bx by ax sin bx కమా అలాగే a, b, a plus b నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆ రెండు కలిపితే 0 మాత్రం రావు. ఓకే, ఇక్కడ చూడండి, sin ax అంటే ఏ ఫామ్ లో వస్తుంది మనకి, ఇక్కడ చూడండి ఈ ఫామ్ లో వస్తుంది కదా. అంటే sin kx by x అంటే మనము ఇప్పుడు ఏం చేస్తాం, మనకి డివైడెడ్ బై x లేదు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ x తో డివైడ్ చేద్దాం. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, మనము అది ఇక్కడ మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, అయ్యో ఒకసారి అట్ట సబ్స్టిట్యూషన్ చేస్తాను ఇట్ట సబ్స్టిట్యూట్ ఇది కాదు. నువ్వు ఫార్ములా ప్రకారంగా మనకి ఫార్ములా ప్రకారంగా అనుకూలంగా వచ్చేటట్టు, అందుకే ఫార్ములాస్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ప్రాబ్లం చూస్తే ఓహో ఈ ఫార్ములా కనెక్ట్ అవుతుందేమో, ఇలా ట్రై చేసి చూద్దాం అనే ఆలోచన అనేది రావాలి. అప్పుడే మీకు ఆ ఫార్ములాస్ అనేవి క్లియర్ గా అర్థమవుతాం, క్యాలిక్యులేషన్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది. ఓకే, సొల్యూషన్ లిమిట్ x is to 0 sin ax plus bx by ax క్వశ్చన్ రాస్తున్నా ఫస్ట్ sin ax bx. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, న్యూమరేటర్ డినామినేటర్ x తో డివైడ్ చేయాలని చెప్పాను కదా. x is to 0 sin ax plus bx by x. ఓకే, బై మళ్ళీ తర్వాత ax ప్లస్ sin bx by x రెండింటికి సపరేట్ చేయండి. లిమిట్ x is to 0 sin ax by x ప్లస్ bx by x మళ్ళీ ఈ x క్యాన్సిల్ చేశారు. న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్ రెండింటికి సపరేట్ చేసేసాను బై తర్వాత లిమిట్ x is to 0 తర్వాత sin x by సపరేట్ అప్లై చేయండి x sin bx by x. మనకి ఈ ఫార్ములా కావాలనుకున్నాం కదా. ఓకే, x క్యాన్సల్, తర్వాత x క్యాన్సల్ ఏముంది, లిమిట్ x is to 0 ఇవతల ఏం మిగిలింది sin ax by x ప్లస్ b మిగిలింది బై తర్వాత a ప్లస్ sin bx by x మిగిలింది కదా. ఓకే, ఇప్పుడు లిమిట్ రెండింటికి అప్లై చేయండి. లిమిట్ రెండింటికి అప్లై చేస్తే ఇక్కడ నుంచి చేద్దాం. ఓకే, లిమిట్ రెండింటికి అప్లై చేస్తే అంటే నోమినేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేస్తే లిమిట్ x is to 0 ఇవతల ఏం మిగిలింది sin ax by x ప్లస్ b. ఓకే, బాయ్ చూడండి, ఈ లిమిట్ అనేది నోమినేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేస్తాను. ఆల్జీబ్రా ఫార్ములా చెప్పడం జరిగింది వల్ల. ఓకే, లిమిట్ x is to 0 ఇంట్రడక్షన్ క్లాస్ ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది చూడండి. ఓకే, తర్వాత a ప్లస్ sin bx by x అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే sin ax లిమిట్ అప్లై చేద్దాం. sin దీనికి అప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇంకా b మిగులుతుంది అండి. చూడండి, లిమిట్ x is to 0 sin ax by x అంటే ఇక్కడ k ఉందిలేండి, మనకి ఇక్కడ ఏ ఉంది అంటే దాని వాల్యూ ఎంత k అంటే ఇక్కడ ఏ అనమాట. చూడండి, బాగా అర్థం చేసుకోండి. లిమిట్ x is to 0 sin ఏ వాల్యూ k ఉంది x by x అంటే ఇక్కడ ఏంటి మనకి k వాల్యూ వచ్చింది ఫార్ములా ప్రకారం. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. అవునా, లిమిట్ దీనికి కూడా అప్లై చేయొచ్చు, కానీ అది కాన్స్టెంట్ టర్మ్ దీని వస్తుంది మళ్ళీ నువ్వు అప్లై చేసిన. ఓకే, బాయ్ తర్వాత లిమిట్ రెండింటికి అప్లై చేయండి. దీనికి అప్లై చేస్తే ఏనే ఉంటుంది, ఎందుకు కాన్స్టెంట్ టర్మ్ అది ప్లస్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏదైనా నంబర్ లేదబ్బా, దాని పక్కన ఎక్స్ లేవు వై లేవు ఏం లేవు, ఒక నంబర్ అనేది ఉంది. ఇంకా కాన్స్టెంట్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ లో మనం లిమిట్ అప్లై చేసినా అదే నంబర్ ఏమో వచ్చేది. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తే
సైన్ బిఎక్స్ బై ఎక్స్. ఓకే, లిమిట్ అంటే ఇక్కడ మనకి కేబుల్ ఏముంది, బి అనేది ఉంది, అంటే బి అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, 1 అనేది ఉంటుంది. ఇదే మన ఆన్సర్. ఇంకా ఓకే స్టూడెంట్స్, 20th క్వశ్చన్. ఎలివేట్ లిమిట్ x is to pi by 2 tan 2x by x minus pi by 2. ఇప్పుడు మనం x by pi సబ్స్టిట్యూషన్ చేస్తే డైరెక్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. డైరెక్ట్ అని రాకూడదు, సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, డైరెక్ట్ గా వచ్చిందంటే మనం సాల్వ్ చేయాలి, ఖచ్చితంగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, దానికంటే ముందు ఇక్కడ చూడండి, మనకి దీని వాల్యూ అనేది కనుక్కుందాం. అంటే ఇప్పుడు x is to pi by 2 కదా. ఓకే, మనము ఇక్కడ చూడండి, ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్. ఓకే, ఎక్స్ పై బై 2 ఈక్వల్ టు దీని y అనుకుందాం. ఓకే, దీని y అనుకుందాం. మనకి x వాల్యూ కావాలి. ఇది ప్లస్ అవతల పోతే ఇది మైనస్ అవతల పోతే ప్లస్, అంటే x ఈక్వల్ టు ఏమొస్తుంది, y ప్లస్ పై బై 2. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 2 తర్వాత 1 ఇంటూ పై ఎందుకన్నా ఫస్ట్ పై రాస్తున్నాం, ఇటు కదా ఎట్లా చేయొచ్చు కానీ చెప్తాను. 2 ఇంటూ y 2y అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి, చూడండి x వాల్యూ ఎంత, పై ప్లస్ 2y బై 2 అనమాట. ఆ x బదులు అక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇంకో కండిషన్ ఉంది కదా, ఏంటి, పై బై 2 ఈక్వల్ టు y. ఓకే, y వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ x బదులు ఎంత మనకి, పై బై 2 కదా. ఓకే, పై బై 2 ఓకే మైనస్ పై బై 2 ఈక్వల్ టు y. పైలో పై పోతే 0 ఈక్వల్ టు y, అంటే y యాజ్ y is to 0 అనమాట. ఓకే, y is to 0. ఇప్పుడు మనము ఇదంతా వాటి వాల్యూకి సంబంధించి x is to pi by 2. మనం ఇక్కడ x బదులు ఏం పెట్టాలనుకుంటాం, పై ప్లస్ 2y బై 2 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలనుకుంటాం. కాబట్టి ఈక్వల్ టు లిమిట్, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, x బదులు దీని వాల్యూ, అలాగే దీని మొత్తం వాల్యూ ఏంటి మనకు వచ్చినది, చూడండి దాని మొత్తం వాల్యూ y is to 0. కాబట్టి y is to 0 tan చూడండి 2 ఇంటూ x వాల్యూ ఎంత మనకి, పై ప్లస్ 2y బై 2 బై తర్వాత x వాల్యూ ఎంత మనకి, ఇక్కడ చూడండి ఇది x మైనస్ పై బై 2. x మైనస్ పై బై 2 మొత్తం వాల్యూ ఎంత మనకి, y కదా అనుకుంది, y. ఓకే, ఇక్కడ చూడండి డినామినేటర్ 2 నోమినేటర్ 2 క్యాన్సిల్. లిమిట్ y is to 0 తర్వాత tan తర్వాత పై ప్లస్ 2y బై y అనమాట. ఓకే, ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా వస్తుంటాయి. ఓకే, y is to 0. tan పై అంటే ఏంటండి, 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఫార్ములా నేను చెప్తాను. tan 180 ప్లస్ థీటా ఈక్వల్ టు tan థీటా. ఓకే, ఇది నా థర్డ్ కోఆర్డినేట్, మనకి తెలిసిందే ఇదంతా. ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా మీరు రాసుకోండి పక్కకి. ఇది tan 180 ప్లస్ థీటా ఈక్వల్ టు tan థీటా, అంటే tan 180 ప్లస్ థీటా అంటే థీటా అంటే ఇక్కడ 2y, ఇదంతా ఒకటి అనమాట. అంటే tan థీటా అంటే tan థీటా అంటే 2y బై y అనమాట. ఇక్కడ ఒక ఫార్ములా, ఇంకా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. లిమిట్ y is to 0 tan 2y బై y. ఇక్కడ చూడండి నేను ఫార్ములా రాశాను, ఇది మనం ఈ ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ వీటికి సంబంధించి. ఇక్కడ చూడండి tan x is to 0 x ఇక్కడ k వాల్యూ కదా. ఇప్పుడు లిమిట్ x is to 0 tan kx బై x ఈక్వల్ టు k అనమాట. అంటే ఇప్పుడు చూడండి y. ఓకే, సరిపోయింది y వాల్యూస్ అని. tan అంటే kx అంటే ఇక్కడ k వాల్యూ ఎంత మనకి 2 అనమాట. అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత, 2 అనమాట. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ ఓకే స్టూడెంట్స్ 21, 22 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. Show that limit x is to 2 minus modulus x minus 2 modulus by x minus 2 equal to -1. ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం -1 అనేది చూపించాలి. ఓకే, దానికంటే ముందు ఒక కండిషన్ అర్థం కావాలి. మోడలస్ ఏ ఈక్వల్ టు ఏనే అంటే మనకి నెగిటివ్, మనం వీటి గురించి ఎక్కువగా మనం రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో చాలా సార్లు నేర్చుకున్నాం. ఓకే, ఇది ఏంటిది అని. ఓకే, మోడలస్ ఏలో అంటే ఏంటి మనకి, అంటే అందులో ప్లస్ నెంబర్ ఉన్నా ప్లస్ అవుతుంది, ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉన్నా ప్లస్ అవుతుంది కదా. మరి ఇక్కడ చూడండి, మీరు గమనించాల్సింది, మీకు అర్థం అవ్వాల్సింది ఇక్కడ ఒక్కటే, ఏంది x2 మైనస్ అంటే దానికి అర్థం ఏంటంటే మనకి, అంటే 1 2 3 అంటే మనకు ఏమని చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి వాల్యూస్ వస్తే మైనస్, అదే ఇక్కడ నుంచి ఇక్కడ x వాల్యూ 2 అని చెప్పడం జరిగింది, ఇటు నుంచి వస్తే ప్లస్. దీన్ని RHSL అని మాట్లాడతాం, ఇది LHSL అని మాట్లాడతాం కదా. అంటే ఇక్కడ ఏంటి దానికి అర్థము, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఏంటి మైనస్ లో ఉండే. మనకి ఇప్పుడు ఏంటి మోడలస్ లో అప్లై చేస్తే ప్లస్ యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ ఇక్కడ మనకి x వాల్యూ ఏంది -2 అంటే సారీ -2 కాదు
2 మైనస్ అంటే తక్కువ వైపు అన్నమాట, అంటే ఇటు పక్క, అంటే అప్పుడు ఏమవుతుంది మనకి నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి, వెన్ ఎక్స్ ఇస్ టు 2 మైనస్ దెన్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే 2 కంటే తక్కువ ఉంది అనమాట. చూడండి 2 కంటే తక్కువ, 2 కాదు 2 కంటే తక్కువ అంటే ఏంటి 1.9 1.99 ఏదో అంటే 2 కంటే తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ 2 కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి లెస్ దాన్ 0. ఇప్పుడు బాగా గమనియండి, ఇక్కడ నెగిటివ్ ఇది మాడ్యులస్ లో ఉంటే మనకి ప్లస్, కానీ ఇది నెగిటివ్ కాబట్టి మనకి ఏమవుతుంది ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది అంతేనా. లిమిట్ ఓకే లిమిట్ ఎక్స్ ఇస్ టు 2 మైనస్ దీని మొత్తం వాల్యూ ఎంత ఇప్పుడు మనకి మైనస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఓకే ఇది క్యాన్సిల్ అయిపోతే లిమిట్ ఎక్స్ ఇస్ టు 2 ఏంది మైనస్ ఇదంతా క్యాన్సిల్ అయిపోతే 1 కదా. ఓకే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది -1. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మనకి వేరియబుల్స్ లేకుండా లిమిట్ ఉండి ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది అనుకో, కాన్స్టెంట్ టర్మ్ ఆన్సర్ ఇంకా. ఓకే అందుకే -1 చూపించేసాం. ఓకే 2 క్వశ్చన్ కంప్యూట్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 2 ప్లస్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ మాట్లాడతాం దాన్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 2 మైనస్ square bracket plus x when square bracket denotes integral part. ఓకే ఫస్ట్ మీకు ఇక్కడ కండిషన్ అర్థం కావాల్సింది ఇదే సేమ్ దీని అక్కడనే ఉంటుంది. కొంచెం ఇక్కడ చూడండి సొల్యూషన్ when ఇక్కడ చూడండి మనకి ఇక్కడ x 2 ప్లస్ ఫస్ట్ దీని వాల్యూ అనేది కనుక్కుందాం. ఓకే ఇక్కడ చూడండి x 2 ప్లస్ అంటే ఏంటి మనకు అర్థము ఇగో ఇక్కడ నేను చెప్తాను చూడండి, అక్కడ కూడా 2 ఇక్కడ 2 కాబట్టి అంటే ఏంటి దానికి అర్థం ఇటు పక్క కదా, అంటే 2 కంటే ఎక్కువ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇటు పక్క వచ్చినంటే దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటంటే మనకి 2 అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి we have స్క్వేర్ బ్రాకెట్ x ఈక్వల్ టు 2 అనమాట. బాగా చూడండి x 2 ప్లస్ అని ఇవ్వడం జరిగింది. 2 ప్లస్ అంటే ఏంటి RHSL అనేది మనకి ప్లస్ లో వస్తుంది అంటే 2 కి ఇటు పక్క అనమాట. మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మనకి 2 అనేది అవుతుంది. సేమ్ ఇప్పుడు దానికి కూడా లెక్కండి. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు ఇటు పక్క వచ్చింది ఏంటి ఇటు పక్క 2 కి పక్కన వచ్చింది కాబట్టి RHSL 2 అనుకున్నాం. మరి ఇటు పక్క వచ్చింది అనుకప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. మనము వీటి గురించి మనము ఎక్కువగా రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో మాట్లాడడం జరిగింది. అంటే లెఫ్ట్ సైడ్ వస్తున్నది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ గా ఇప్పుడు మనకి ఇటు పక్క ఎంతనన్నా వాల్యూ ఉన్నా ఇక్కడ ఇటు పక్కనన్న వాల్యూ ఉన్నది మనకి ఇటు పక్క ఉందనుకోండి వాటి వాల్యూస్ ఇది అనే దగ్గర రావడం జరుగుతుంది. ఇంకో ఇటు పక్క మనకి 2 కి దగ్గర ఉంది అంటే 2 ప్లస్ ఇటు పక్క ఉంది ఆన్సర్స్ ఇందాక కాబట్టి 2 తీసుకున్నాం. ఇప్పుడు ఇటు పక్క వచ్చింది అనుకో దాన్ని ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. కాబట్టి when x is to 2 మైనస్ we have ఇప్పుడు దీని వాల్యూ x స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు అది చెప్పారు 2 మైనస్ అంటే గ్రాఫ్ లో మనకి ఎటు పక్క ఉంటాయి వాటి వాల్యూస్ 2 కి ఇటు పక్క ఉంటాయి కాబట్టి ఇటు పక్క మనకి లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ తీసుకోవాలా 1 అనేది తీసుకోవాలి. ఓకే 1 ఇప్పుడు ఏం లేదు ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా అంతే. లిమిట్ ఎక్స్ ఇస్ టు 2 ప్లస్ మాడ్యులస్ కాదు సారీ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ అంటాం బై ఇక్కడ చూడండి అప్లై చేసేసేయండి వాల్యూ అంటే ఏం లేదు మనం ఏంటి ఆ స్క్వేర్ బ్రాకెట్ లో 2 అనేది అప్లై చేయాలి. ఓకే ఇక్కడ 2 ప్లస్ ఏం వచ్చింది స్క్వేర్ బ్రాకెట్ 2 కాబట్టి 2 ప్లస్ ఓకే ఎక్స్ వాల్యూ ఎంత మనకి 2 ఓకే దాని వాల్యూ 2 ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమో 2 ప్లస్ 2 4 అంతే. లిమిట్ ఎక్స్ ఇస్ టు ఇప్పుడు 2 మైనస్ మళ్ళీ దాని స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఓకే ఇక్కడ మైనస్ 2x మైనస్ ఏమంటున్నాం మనం ఎంత వచ్చింది ఆన్సర్ 1 కాబట్టి 1 ప్లస్ ఇది ఎక్స్ వాల్యూ ఎంత 2 ప్లస్ 1 3 అనమాట. ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ నోడు 23, 24, 25 ప్రాబ్లమ్స్ అనమాట. కంప్లీట్ లిమిట్ x is to 0 a power of x minus 1 by b power of x minus 1 b power of x minus 1. ఓకే మనకి ఏ ఫార్ములా ఉంది చూడండి ఈ ఫార్ములా ఉంది కాబట్టి మనకి ఇక్కడ a power of x minus 1 b power of x minus 1 కానీ డివైడెడ్ బై లో మనకి x అనేది లేదు కాబట్టి దాన్ని వచ్చేటట్టు చేంజ్ చేసుకున్నాం. ఎందుకు మనం ఇలా డివైడెడ్ బై x లేకుంటే ఏదో ఎట్ అనుకుని ఎందుకు వేస్తామంటే ఏదో ఒక ఫార్ములా కనెక్ట్ అయ్యేటట్టుగా చేసుకుంటాం కానీ ఏదో ఒక్క దానికి ఉపయోగించకూడదు. నువ్వు నోమినేటర్ అప్లై చేసినావంటే డినామినేటర్ కూడా ఆ టెక్నిక్ అనేది ఉపయోగించాలి, దాని ప్రాసెస్ అనేది ఉపయోగించాలి. లేకపోతే ఒక్కటే దానికి ఉపయోగించి నేను చేస్తానంటే కుదరదు. చూడండి గుర్తుపెట్టుకోండి. ఓకే సొల్యూషన్ లిమిట్ x is to 0
ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై బి పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఏం చెప్పాను? న్యూమరేటర్ డినామినేటర్ బై ఎక్స్. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై బి పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ బై ఎక్స్ చేశాను. ఇక్కడ గమనిస్తే న్యూమరేటర్ కి మళ్ళీ డినామినేటర్ కి లిమిట్ సపరేట్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి ఏ మైనస్ ఎక్స్ బి మైనస్ ఎక్స్ ఓకే సేమ్ వస్తుంది. కాబట్టి లిమిట్ రెండింటికి అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై, చూడండి ఈ లిమిట్ అనేది న్యూమరేటర్ డినామినేటర్. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 బి పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనమాట. ఓకే, ఏ ఫార్ములాలో ఉందండి? ఇప్పుడు చూడండి ఈ ఫార్ములాలోకి వచ్చేసి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. అలా ఇక్కడ బి వచ్చిన బికి సంబంధం లేదు, వేరియబుల్స్ అనేవి మారుతుంటే మనకు సంబంధం లేదు, కానీ ఫార్ములా ఉంది కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటి దానికి అర్థం? లాగ్ ఈ పవర్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, ఏ బై ఇక్కడ మనకి ఏ వాల్యూ బి ఉంది ఫార్ములా, కాబట్టి బి అనేది వస్తుంది లాగ్ ఈ బి. ఓకే, మీరు గుర్తుపెట్టుకుని అసలు మీకు లాగరిథమ్స్ అనేవి రాలేదండి. ఓకే, మీకు యాక్చువల్గా చెప్పాలంటే మీ ప్రీవియస్ 10th బ్యాచ్ వాళ్ళకు, అంటే మీరు 10th చదువుతున్నప్పుడు సిలబస్ మారింది కదా, ఆ ఓల్డ్ సిలబస్ అనేవి 10th క్లాస్ లాగరిథమ్స్ నుంచి రావడం జరిగింది అనమాట. ఫస్ట్ లెసన్ లో రియల్ నెంబర్స్ లో లాగరిథమ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ప్రాబ్లమ్స్. అవి అప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంటే ఫార్ములా ప్రకారంగా లాగరిథం ఫార్ములాస్ ప్రకారం అప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ మీకు ఇంకా రాలేదు ఏమో తెలియదు, మేబీ సెకండ్ ఇయర్ లో రావచ్చేమో దాని గురించి. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాగరిథమ్స్ కూడా, డిగ్రీలో వస్తాయి, బీటెక్ లో కూడా వస్తాయి వీటి గురించి. కానీ ఇప్పుడు లాగ్ ఇక్కడ చూడండి ఈ అనేది ఉంటే ఉంటుందని లేకుంటే లేదండి. యాక్చువల్ గా చెప్పాలంటే అసలు రాసుకోకూడదు కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే లాగ్ 10 పవర్ ఆఫ్ ఏ ప్లస్ లాగ్ 10 పవర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఇలా ఫార్ములాస్ అనేవి ఉంటాయి అనమాట. లాగ్ ఇంటూ లో రాసుకుంటాం, ప్లస్ వచ్చినప్పుడు, డివైడ్ లో వచ్చినప్పుడు మైనస్ అని ఇది ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇలా రాసుకున్న పర్లేదు, ఏం పర్లేదు. కానీ ఇప్పుడు దీని ఫార్ములా ఏమవుతుందంటే లాగ్ బిఏ. ఓకే, బిఏ అనమాట. ఇంతే ఇంకా ఫార్మ్. దీని గురించి ఇంకా మనకి లాగరిథమ్స్ రాలేదు కాబట్టి ఇంకా వద్దు, కానీ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, బైలో ఉంటుంది కదా, దాన్ని మామూలుగా రాసి డినామినేటర్ ఫస్ట్ రాసి తర్వాత సెకండ్ రాసేసేయండి అంతే. ఓకే, నెక్స్ట్ 24 క్వశ్చన్ సొల్యూషన్. కంప్యూట్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. చూడండి మనకి ఏ ఫార్ములా వస్తుంది? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అలాగే సైన్ ఎక్స్ బై ఎక్స్, అంటే ఈ రెండు దాంట్లో ఈక్వల్ గా వస్తుంది. కాబట్టి చూడండి ఎలా అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ బై ఎక్స్. ఓకే, మనం దాన్ని ఇక్కడ చూడండి ఇటు పక్క అటు అటు రాసుకున్నాం, ఎందుకంటే ఏం పర్లేదు రేపు చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం ఈక్వల్ అవుతారో పంపించుకోవట్లేదు, ప్లస్ మైనస్ అవ్వడం ఇంకా మైనస్ ప్లస్ లో అవడానికి. కాబట్టి దాని లోపల అటు రాయొచ్చు ఇటు రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మళ్ళీ ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ కదా, మైనస్ సైన్ ఎక్స్ చూడండి బై ఎక్స్. ఎందుకు? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ మళ్ళీ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈ ఫార్ములాలో రానికి అవకాశం ఉంది, అందుకే అటు నుంచి ఇటు రాయడం జరిగింది అనమాట. చూడండి అవే -1 మైనస్ సైన్ ఎక్స్ ఏం మారలేదు. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, అంటే డినామినేటర్ ఎక్స్ రెండింటికి సప్లై అయ్యింది, మైనస్ మళ్ళీ సైన్ ఎక్స్ బై ఎక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు లిమిట్ అప్లై అయ్యింది మళ్ళీ రెండింటికి. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, తర్వాత లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 కదా, 1 మైనస్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 మైనస్ 1 0 అనమాట దీని ఆన్సర్ లిమిట్. ఓకే, కంప్లీట్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 3x మైనస్ 3 ఈ పవర్ ఆఫ్ ఈ బై ఎక్స్ అనమాట. ఇక్కడ మనకి జనరల్ ఫార్ములాలు ఏ పవర్ ఆఫ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అంటే మనకి బేస్ గానే సేమ్ ఉంది అనుకోండి, ఆ పవర్లు ఉన్నాయి అనుకోండి, మనం మల్టిప్లికేషన్ లో దాన్ని ప్లస్ గా రాసుకుంటాం. ఇక్కడ కూడా అలాగనే ఉంది, అంటే ఈ ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు, ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ లో ఉంది, మనం ఇలా రాసుకున్నాం దాన్ని. సొల్యూషన్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 దీని వాల్యూ కనుక్కోవాలి. చూడండి ఈ పవర్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ఫస్ట్ రాస్తాను, ఈ పవర్ ఆఫ్ క్యూబ్ బై ఎక్స్. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, ఈ ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఇలా రాసుకున్నాం అంటే చూడండి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ 3 బై ఎక్స్ అనమాట. ఓకే, లిమిట్
ఎక్స్ ఇస్ టు 0. ఈ రెండు దాంట్లో ఈ క్యూబ్ కామన్ ఉంది కాబట్టి ఈ క్యూబ్ కామన్ చేద్దాం. ఈ క్యూబ్ కామన్ ఇస్తే ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ ఈ క్యూబ్ బయటికి తీసాం కాబట్టి ఇంకా ఉండదు కాబట్టి 1 బై ఎక్స్ అనమాట. ఓకే, ఈ లిమిట్ ని మళ్ళీ సపరేట్ గా అప్లై చేస్తే ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి వెళ్తూ ఇంకా కాన్స్టెంట్ టర్మ్ కి మనకి లిమిట్ అప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి ఈ క్యూబ్ చూడండి రెండు దానికి లిమిట్ అప్లై చేస్తామండి కానీ ఇది కాన్స్టెంట్ టర్మ్ కి మనకి ఏముంటది లిమిట్ అనేది ఉండదు కాబట్టి బయటికి అలానే వచ్చేస్తుంది లిమిట్. దీనికి అప్లై చేద్దాం మిగిలిన దానికి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. చూడండి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈఎక్స్ మైనస్ 1 ఎంత ఆన్సర్ 1 కదా కాబట్టి ఈ పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ దీని మొత్తం వాల్యూ ఎంత 1 ఇంటూ ఈ క్యూబ్ అనమాట ఇంకంతే ఆన్సర్. ఓకే నోట్ స్టూడెంట్స్. 26, 27 కంప్లీట్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ 4x మైనస్ 1 బై ఎక్స్ అనమాట. ఓకే దీనికి సంబంధించి డైరెక్ట్ ఫార్ములా ఉందండి మనకి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ kx మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు k అనమాట. అంటే ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ వాల్యూ ఓకే ఎక్స్ వాల్యూ ఓకే ఇక్కడ k వాల్యూ ఎంత అండి 4 అంటే దీని వాల్యూ ఎంత 4 అన్న డైరెక్ట్ రాయొచ్చు అంటే రాయొచ్చు ఏం పర్లేదు కానీ నువ్వు ఫార్ములా అనేది రాయాలి. ఫార్ములా రాసి నీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఈ ఫార్ములా రాసి డైరెక్ట్ k వాల్యూ నీకు 4 కాబట్టి ఏం రాస్తావు డైరెక్ట్ 4 అని రాస్తే కూడా సరిపోతుంది. కానీ నువ్వు డైరెక్ట్ గా అంటే ఫార్ములా రాస్తే పర్లేదు మార్కులు పడతాయి కానీ డైరెక్ట్ గా నువ్వు రాస్తే మాత్రం మార్కులు పడవు. తెలుసు నాకు 4 దీని ఆన్సర్ అంటే కుదరదు. ఓకే సొల్యూషన్ కానీ ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ 4x మైనస్ 1 బై ఏఎక్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 4x ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ కూడా అంటే మొత్తం డినామినేటర్ కూడా 4x అంటే ఈ ఫార్ములా చూడండి ఇక్కడ x అంటే అలా వచ్చేటట్టు ఇక్కడ 4x ఉంది కదా ఇక్కడ కూడా 4x తో వచ్చేటట్టు చేస్తున్నాం అంటే ఏం చేస్తాం డివైడెడ్ బై 4x చేస్తాం. డివైడెడ్ బై 4x చేసినామంటే ఏం చేయాలి మల్టిప్లికేషన్ 4 చేస్తే న్యూమరేటర్ కూడా చేయాలి కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ 4x మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 4 ఇదేమో న్యూమరేటర్ కి ఇదేమో డినామినేటర్ కి. ఓకే మీరు ఇక్కడ గమనిస్తే మనం ఏం చేసాం ఎక్స్ ని చేంజ్ చేసాం మరి ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదండి కాబట్టి లిమిట్ 4x మైనస్ 0 ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ఇస్ టు 0 అయింది మనం ఇప్పుడు 4x వచ్చేటట్టు చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే ఏంటి 4x ఇస్ టు 0 అని. ఓకే ఈ పవర్ ఆఫ్ 4x మైనస్ 1 బై 4x 4 ఇంటూ x 4x ఓకే 4. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి ఫార్ములా చూడండి x ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x అనమాట. ఇక్కడ కూడా x వాల్యూ 4x వచ్చింది ఇక్కడ x వాల్యూ 4x వచ్చింది ఇక్కడ x వాల్యూ 4x కంపేర్ చేసుకుంటే సరిపోయింది అంటే x ఇస్ టు 0 మొత్తం ఆన్సర్ ఎంత 1 అంటే దీని మొత్తం వాల్యూ ఎంత 1 అనమాట ఇంటూ 4 ఇక్కడ x బదులు 4x ఉందండి అంతే. ఓకే అలా ఉందనుకో మనకు ఆన్సర్ ఎంత 1 అనమాట 4 1 జా 4 ఇగో ఇందాక 4 వస్తుందని చెప్పాను డైరెక్ట్ ఆన్సర్ ఇదే అనమాట. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్ములా ఇది సేమ్ ఇందాక ప్రాబ్లం చేసిన ప్రకారమే ఈ పవర్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ కదా. ఓకే ఇప్పుడు ఫార్ములా మనకు తెలుసు ఏంది ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఈ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ పవర్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ స్క్వేర్ బై ఎక్స్ అనమాట. ఓకే లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఇప్పుడు చూడండి మనం ఎలా రాసుకుంటాం చూడండి ఈ స్క్వేర్ ఇస్ టు ఈ ఎక్స్ మైనస్ ఈ స్క్వేర్ బై ఎక్స్. ఇక్కడ రెండు దాంట్లో మనకి ఈ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కామన్ ఇద్దాం ఈ స్క్వేర్ కామన్ అంటే ఈ స్క్వేర్ కామన్ ఇస్తే ఇక్కడ ఏం మిగులుతుంది ఈ ఎక్స్ మిగులుతుంది మైనస్ ఈ స్క్వేర్ బయటకు తీసాం 1 మిగులుతుంది బై ఎక్స్. ఓకే ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ చూడండి మనం దీనికి లిమిట్ అనేది రెండింటికి అప్లై చేద్దాం అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ స్క్వేర్ అనేది అంటే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటకు అలాగే వస్తుంది ఈ స్క్వేర్ ఇంకా దానికి లిమిట్ అప్లై చేద్దాం లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఓకే ఈ ఎక్స్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఈ ఎక్స్ మైనస్ బై ఎక్స్ వాల్యూ ఎంత 1 కదా కాబట్టి ఈ స్క్వేర్ ఇంటూ 1 ఈ స్క్వేర్ 1 ఇంటూ 1 ఈ స్క్వేర్ సారీ ఈ స్క్వేర్ 1 తో ఏం ఇంటూ చేసినా ఈ స్క్వేర్ అదే నంబర్ వస్తుంది కాబట్టి ఈ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్ ఇది మాత్రం ఏమన్నా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో వస్తే గానీ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ కే వాల్యూ రాసేసేయండి అంటే అంటే మీరు ఎలా చేసుకున్నా అంటే మనం ఇక్కడ సేమ్ వాల్యూ వచ్చేటట్టుగా చేసేసాం అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ చేంజ్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ చేంజ్ చేసుకుంటాం అంతే ఏం లేదు. ఓకే స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ 28 29 ప్రాబ్లమ్స్
కంప్లీట్ లిమిట్ x is to 5 e power of x minus 5 by x minus 5. 28th క్వశ్చన్. మీరు చాలా మంది ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే ఆ క్వశ్చన్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫార్ములాలోకి వెళ్తుంది అని చేస్తారు. అది తప్పు. ఫార్ములాతోనే ఆ క్వశ్చన్ మార్చి తప్పు చేయండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నాకు డినామినేటర్ ఏముంది, x minus 5 ఉంది. ఓకే, ఇక్కడ దీనికి కంపేర్ చేసుకుంటే x ఇక్కడ x వాల్యూ ఉత్త ఈ x అనేది, అంటే నాకు ఇంకా అటు పక్క ఏం కావాలి, -5 కావాలి. కాబట్టి అంటే చూడండి, గమనియండి, నేను అర్థం చేసుకుని చెప్పేది. x వాల్యూ అంటే ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంది ఈ ఉంది కాబట్టి, లేకపోతే వేరే మాట్లాడుతుంటుంది ఈ ఓకే, ఇక్కడ ఈ ఉంది x minus 5 అంటే ఇక్కడ x ఎంత, మనకి x minus 5 అనేది ఉండాలి. అంటే ఇక్కడ న్యూమరేటర్ లో కూడా పవర్ ఎంత ఉండాలి, -5 ఉండాలి. అంటే దాన్ని అలా చేంజ్ చేసుకుందాం. అర్థమవుతుందా? అంటే ఫార్ములాస్ ప్రకారం క్వశ్చన్ చేంజ్ చేయండి. క్వశ్చన్ ప్రకారంగా ఫార్ములాస్ చేంజ్ చేయొద్దండి, తప్పు అవుతుంది. అంటే అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదనమాట. అసలు ఈ ప్రాబ్లమ్స్ మీద ఇంట్రెస్టే రాదు. అర్థమవుతుందా? కాబట్టి ఫార్ములాస్ ప్రకారాన్ని క్వశ్చన్ గా మార్చుకోండి. అప్పుడు సింపుల్ గా వాటి ఆన్సర్స్ సబ్స్టిట్యూషన్ చేయండి, క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సొల్యూషన్. లిమిట్ x is to 5. ఇప్పుడు చూడండి, e power of x minus 5 x minus 5. ఓకే, ఇప్పుడు చూడండి, లిమిట్ x is to 5. ఇక్కడ న్యూమరేటర్ లో నేను ఒకటే ఉపయోగిస్తున్నాను. న్యూమరేటర్ లో e పవర్ ఆఫ్ 5 అలాగే e పవర్ ఆఫ్ +5 e పవర్ ఆఫ్ -5 ని మల్టిప్లికేషన్ చేస్తాను. న్యూమరేటర్ లో e పవర్ ఆఫ్ x ఇంటూ e పవర్ ఆఫ్ -5, మళ్ళీ ఇక్కడ ఇంటూ e పవర్ ఆఫ్ 5. చూడండి, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిన 1 మిగులుతుంది. అలాగే ఎలాగా, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే ఏమి, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కదా, e పవర్ ఆఫ్ 5 ఇంటూ e పవర్ ఆఫ్ -5 ఏం తీసుకెళ్ళింది కదా. ఓకే, ఇక్కడ చూడండి, చూడండి నేను ఈ రెండు మాత్రం తీసుకున్నాను. మధ్యలో ఏముంది, నాకు ఈ x అనేది ఉంది. ఓకే, గమనియండి, e పవర్ ఆఫ్ e-1 అప్పుడు ఏంటి, దీనికి e పవర్ ఆఫ్ e- అంటే e పవర్ ఆఫ్ ప్లస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ -5. చూడండి, ఇది ఎన్ని వాల్యూ, ఇది ఎన్ని వాల్యూ రాస్తాను ఇక్కడ ప్లస్ పెట్టి. ఓకే, e పవర్ ఆఫ్ ప్లస్ ఇంటూ -5. ఓకే, e పవర్ ఆఫ్ 5 లో 5 పోతే ఎంత, 0. e పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత, 1 కదా. 1 వచ్చింది. 1 ఇంటూ ex మళ్ళీ క్వశ్చన్ కే పోయిందండి. ఏం చేంజ్ చేయలేదు నేను కొత్తగా. ఓకే, వాటిని ఏం చేస్తున్నాం, ఎప్పటికైనా సరే ఇదే క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ లో నువ్వు ఏం చేసినా మళ్ళీ నీకు పైన క్వశ్చన్ అనేది రావాలి. ఓకే, నువ్వు ఏది పడితే మళ్ళీ అది దానికి వ్యతిరేకంగా చేస్తే ప్రాబ్లం రాంగ్ వస్తుంది. అర్థమైంది కదా. ఓకే, మైనస్ స్టూడెంట్స్ e పవర్ ఆఫ్ 5, క్వశ్చన్ లో e పవర్ ఆఫ్ 5. ఓకే, e పవర్ ఆఫ్ 5 బై కింద డినామినేటర్ ఏముంది, x minus 5. అవునా, ఇక్కడ న్యూమరేటర్ సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. వస్తుంది చూడండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ మనము లిమిట్ x is to 5 e పవర్ ఆఫ్ 5 కామన్ తీద్దాం. e పవర్ ఆఫ్ 5 కామన్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. నేను e పవర్ ఆఫ్ 5 తీస్తాను, e పవర్ ఆఫ్ -5 కాదు. ఓకే, e పవర్ ఆఫ్ 5 e పవర్ ఆఫ్ 5 కామన్ ఇస్తే e పవర్ ఆఫ్ x ఇంటూ e పవర్ ఆఫ్ -5 మైనస్ e పవర్ ఆఫ్ 5. ఓకే, సారీ, e పవర్ ఆఫ్ 5 బయట తీస్తే 1 అనేది ఉంటుంది. ఓకే, బై డినామినేటర్ లో x minus 5. ఓకే, ఇక్కడ e పవర్ ఆఫ్ 5 అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనం బయట తీయొచ్చిన e పవర్ ఆఫ్ 5. ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇక్కడ x is to 5 అంటే వేరియబుల్ ఏమి ఉండదండి. దానికి వేరియబుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏం సబ్స్టిట్యూషన్ చేస్తాం, దాంట్లో చేయని కుదరదు. కాబట్టి మనం బయటకు పంపించేస్తాం. ఇంకా లిమిట్ x is to 5 మిగిలినది e పవర్ ఆఫ్ x ఇంటూ e పవర్ ఆఫ్ -5 -1 బై x minus 5. ఓకే, ఇంకా దాన్ని చేంజ్ చేసుకోవాలి. e పవర్ ఆఫ్ 5 లిమిట్ x is to 5. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా e పవర్ ఆఫ్ x ఇంటూ e పవర్ ఆఫ్ -5 ఏ ఫార్ములా రాసుకోవాలి, e పవర్, ఇగో దాని క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి, e పవర్ ఆఫ్ 5 ఇంటూ e పవర్ ఆఫ్ x మొత్తం ఏమొచ్చింది, e పవర్ ఆఫ్ x -5 అంటే ఇక్కడ x ఉంది కాబట్టి x. ఓకే, చూడండి బేసులు సేమ్ ఉంటాయి, పవర్లు అనేది డిఫికల్ట్ గా ఉంటాయి. అప్పుడు ఏమొస్తుంది, x -5 అనేది వస్తుంది అనమాట దాని క్యాలిక్యులేషన్. అంటే ఈ రెండు ఇంకో ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే e పవర్ ఆఫ్ x -1 వస్తుంది. ఈ రెండు e పవర్ ఆఫ్ x -5 -1 బై x -5. చూడండి, x వాల్యూ సేమ్ వచ్చిందా, కానీ ఇక్కడ లేదే. కాబట్టి ఏం చేస్తాం, అప్పుడు x -5 రాసుకొని ఇష్టు 0 పెడితే అయిపోతుంది అంతే. ఓకే, e పవర్ ఆఫ్ 5 లిమిట్ ఇక్కడ చూడండి, ఇది ప్లేస్ యూతలు పోతే ఏమవుతుంది, మైనస్ అనుకుందాం. ఓకే, మైనస్ ఇష్టు 0. చూడండి, ఇదంతా ఇక్కడ మనకి x వాల్యూస్ డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ అంటే ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, e పవర్ ఆఫ్ x -5 -1 x -1. ఓకే, ఏ ఫార్ములా ఉందండి, ఈ ఫార్ములా పూర్తిగా వచ్చేసింది. కాబట్టి e పవర్ ఆఫ్ 5 చూడండి, e పవర్ ఆఫ్ 5 ఇదంతా మనకి చేస్తే ఏమొస్తుందండి, ఇగో x వాల్యూ x -5
ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ వై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఫార్ములా ఎంత మనకి ఆన్సర్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 5 అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకే ఆ క్యాలిక్యులేషన్ ఆ ఫార్ములాస్ బట్టి క్వశ్చన్ చేంజ్ చేసుకోవాలి, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చేస్తే ఫార్ములా లేకపోతుంది అది కాదు, ఫార్ములాని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ చేంజ్ చేస్తే బెటర్ అవుతుంది, అలా ఆలోచించండి. ఓకే 9 క్వశ్చన్ లిమిట్ సొల్యూషన్ కంప్లీట్ లిమిట్ x is to 0 e power of sin x minus 1 by x ఏ ఫార్ములా ఉందండి, ఈ ఫార్ములా ప్రకారం రానికి అవకాశం ఉంది. అవునన్నా ఇది కూడా సేమ్ ఉంది కదా, ఇది తీసుకోవచ్చు అనుకున్నారు, అది ఏ ఉంది అక్కడ. ఓకే ఏ ఈ అంటే సపరేట్ అనమాట, వాళ్ళు మనకు వేరియబుల్స్ అలా ఇస్తున్నారు కాబట్టి మనం ఇలా వాడుతున్నాం. ఓకే ఎక్స్ అంటే ఇప్పుడు డినామినేటర్ మనకు సైన్ ఎక్స్ వస్తే ఈ ఫార్ములాలో మాట్లాడుతుంది 1 అని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే చేంజ్ చేద్దాం మరి. ఇక్కడ చూడండి దానికోసము నోమినేటర్ డినామినేటర్ సైన్ ఎక్స్ చేద్దాం. ఓకే లిమిట్ x is to 0 e power of sin x minus 1 by x కదా క్వశ్చన్. ఓకే లిమిట్ x is to 0 e power of sin x minus 1 by x into sin x by sin x నోమినేటర్ డినామినేటర్ సైన్ తో మల్టిప్లికేషన్ చేద్దాం. మనకి ఫార్ములా ప్రకారం x ఇటు పక్క కావాలి, e పవర్ ఆఫ్ x minus 1 గా ఇటు పక్క ఉండాలి sin x కాబట్టి లిమిట్ x is to 0 e power of sin x minus 1 by sin x into sin x by x ఏందన్నా ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంటూ కదండి ఇక్కడ మధ్యలో ఉండేది అంటే a ఇంటూ b రాసుకున్నా b ఇంటూ a రాసుకున్నా నీకు ఆన్సర్ ఏమవుతుంది ఒకటే, నో ప్రాబ్లం. కాబట్టి దాన్ని ఇటు పక్క రాసుకుంది. ఓకే చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చేసింది x వాల్యూ ఇప్పుడు చూడండి మరి ఇక్కడ x లేదే కాబట్టి ఇంకా అటు పక్క ఏం చేస్తాం sin x రాసుకుంటాం అంతే. ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఈ లిమిట్ ని రెండింటికి అప్లై చేద్దామా. ఓకే ఈ లిమిట్ ని రెండింటికి అప్లై చేద్దాం, అవతల దానికి లిమిట్ x is to 0 e power of sin x minus 1 by sin x into limit x is to 0 sin x by x. ఓకే చూడండి లిమిట్ x is to 0 sin x by x ఈక్వల్ టు 1 దీని ఆన్సర్ ఇంకా సరిపోయింది. మరి ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ sin x by x ఓకే పర్లేదు, కానీ ఇక్కడ x పక్కన sin x ఉండాలి కాబట్టి రాసుకున్నాం ఇంకా. ఓకే లిమిట్ sin x is to 0 అంటే వాటి అవతల అటు పక్క x వాల్యూస్ ఏమైనా అనుకో ఇటు పక్క మార్చేయాలి ఇంకా x ఇంటూ లిమిట్ sin x by x. ఓకే చూడండి ఫార్ములాకి వచ్చేసింది లిమిట్ ఇది x ఇప్పుడు x వాల్యూ ఎంత sin x చూడండి ఇక్కడ x వాల్యూ ఇక్కడ కూడా sin x. ఓకే క్లియర్. మరి ఇలా ఉందనుకో ఫార్ములా ఏంటండి 1 ఇంటూ లిమిట్ x is to 0 sin x by x ఆన్సర్ ఎంత 1 ఇంటూ 1 అనమాట అంతే ఆన్సర్. ఓకే నోట్ స్టూడెంట్స్ 31 అనమాట ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకే 4 మార్క్స్ కానీ అవకాశం ఉండే ప్రాబ్లం ఇది. ఓకే ఇక్కడ కంప్యూట్ లిమిట్ x is to 3x minus 3 power of e power of 3 by x minus 3 ఈ క్వశ్చన్ మనకి 28th ప్రాబ్లం లెక్కనే చేయాలన్నమాట. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ లిమిట్ x is to 3x minus 3e by x minus 3. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాం మనము 28th క్వశ్చన్ ఎలా చేస్తాం అలాగనే చెప్పడం జరిగింది, అంతా క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి x మైనస్ 3 అంటే దాని పవర్ మనకి ఎలాగా x మైనస్ 3 వచ్చేటట్టు చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం ఇక్కడ మల్టిప్లై అవతల మనం ఏం చేస్తాం e పవర్ ఆఫ్ మైనస్ 3 e పవర్ ఆఫ్ 3 ఈ రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు మిగిలినది ఏంటి చూడండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏంటి ఫార్ములా ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 కదా. అంటే ఇప్పుడు చూడండి e పవర్ ఆఫ్ 3 ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ 3. ఓకే ఇక్కడ చూడండి ఈ m ప్లస్ n m ఎంత మనకి 3 ప్లస్ n వాల్యూ ఎంత మైనస్ 3. ఓకే ఈ పవర్ ఆఫ్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఈ 3 లో కల్లా 3 పోతే 0 ఆన్సర్ ఎంత మనకి 1 ఈ పవర్ ఆఫ్ ఏమన్నా ఉండేది పవర్ 0 ఉందంటే దాని ఆన్సర్ గా. మరి ఈ రెండు క్యాలిక్యులేషన్ చేస్తే 1 వచ్చింది 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ x. ఓకే క్వశ్చన్ వచ్చేసింది మళ్ళా ఇంకా అవతల ఉండేది అలాగనే రాయండి. ఓకే x మైనస్ 3. ఓకే క్లియర్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి లిమిట్ x is to 3 ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ క్యూబ్ కామన్ ఇద్దాం. ఏంది ఈ క్యూబ్. ఓకే ఇక్కడ మైనస్ క్యూబ్ చెప్పలేదు నేను, ఈ క్యూబ్ కామన్ తీస్తే యువతలు ఏముంటుంది ఈ ఎక్స్ ఉంటుంది ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3 మైనస్ ఈ పవర్ ఆఫ్ క్యూబ్ బయట తీస్తాం కాబట్టి 1 ఇక్కడ ఈ క్యూబ్ కామన్ తీస్తాం బై ఎక్స్ మైనస్ 3. ఓకే
లిమిట్ x is to 3. ఓకే, ఇక్కడ ఈ క్యూబ్ ని యూతలు పంపించుకున్నాం ఇంకొకటే పారు, ఎందుకంటే అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దానికి లిమిట్ అప్లై చేసినా ఇంకా ఏముండదు, ఈ క్యూబే ఉంటుంది కాబట్టి ఈ క్యూబ్ బయటకు తీసాను. ఇంకా ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై ఏముంది, 3x ఇంటూ 3 power of minus 3 1 by x minus 3. ఓకే, ఇక్కడ చూడండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3 దీన్ని సాల్వ్ చేయండి. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కదా, అంటే ఎక్స్ మైనస్ 3 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ఎక్స్ మైనస్ 3 ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 3. ఇక్కడ చూడండి పవర్ ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 3, ఇక్కడ చూడండి డినామినేటర్ లో ఎక్స్ మైనస్ 3 సమానం అవుతున్నాయా. కాబట్టి ఇక్కడ అదే మనం చేసే మెథడ్ ఎలా ఉండాలంటే ఆ ఫార్ములాస్ కు తగ్గట్టుగా చేంజ్ చేసేసుకోవాలా, అంటే దాన్ని బేస్ చేసుకుని చేయాలా. నువ్వు ఏదో కొత్తగా అప్లై చేసి దాని మీద చేయడం బుడుకుదాం అంటే కుదరదు, కొంచెం కన్ఫ్యూజ్, చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ మనకి. ఈ పవర్ ఆఫ్ క్యూబ్ లిమిట్ x is to 3 ఏముంది ఎంత వచ్చింది, ఇది అంత మల్టిప్లికేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ x minus 3 minus 1 by x minus 3 x ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకున్నామా మరి. ఈ పవర్ ఆఫ్ క్యూబ్ లిమిట్ x ఏంది x minus 3 ఓకే ఈజ్ టు 0. తర్వాత ఈ పవర్ ఆఫ్ x minus 3 y minus 1 x minus 3 చూడండి సేమ్ వచ్చింది x is to 3. ఓకే, అన్ని సమానం వచ్చేసినాయి కాబట్టి ఈ క్యూబ్ ఇదంతా ఆన్సర్ ఎంతండి మనకి 1 కదా, కాబట్టి 1 ఈ పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 1 అనమాట, అంతే ఆన్సర్ ఇంకా అయిపోయింది. ఓకే, ఇది కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి సొల్యూషన్ కంప్లీట్ లిమిట్ x is to 0 x into e power of x minus 1 by 1 minus cos x. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలోకి వచ్చేటట్టుంది మనకి, ఈ పవర్ ఆఫ్ x minus 1 అంటే డినామినేటర్ లో x ఉండాలి. ఓకే, సపరేట్ గా x లేదు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ x చేద్దాం, న్యూమరేటర్ డినామినేటర్. అంటే నాకు కావాల్సిన ఈ పవర్ ఆఫ్ x minus 1 కింద x ఉండాలి, అంటే ఏం చేస్తాం డివైడ్ లో x చేస్తాం. మనం డివైడ్ లో x చేసామంటే మళ్ళీ న్యూమరేటర్ లో కూడా మళ్ళీ x చేయాల్సిందే. కాబట్టి లిమిట్ x is to 0 x into ex minus 1 by 1 minus cos x into క్వశ్చన్ రాద్దాం ఫస్ట్. లిమిట్ x is to 0 x into e power of x minus 1 by 1 minus cos x into x by x. ఓకే, x by x క్యాన్సిల్ చేశారు మళ్ళా రెండు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇటు దాన్ని అటు రాసుకున్నాం, ఏం పర్లేదు. ఓకే, మనం ఏ ఇంటూ బి రాసుకున్నా బి ఇంటూ ఏ రాసుకున్నా నో ప్రాబ్లం. కాబట్టి x e పవర్ ఆఫ్ x minus 1 by x into x by 1 minus cos x. చూడండి దీన్ని ఇటు దాన్ని అటు రాసుకున్నాం, ఎందుకు ఈ పవర్ ఆఫ్ x minus 1 by x వచ్చేటట్టుంటే మనకు 1 అవడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి లిమిట్ x is to 0 x into x స్క్వేర్ అవతలకి రాసుకున్నాం, ఈ పవర్ ఆఫ్ x minus 1 x చూడండి ఈ ఫార్ములాలోకి వచ్చేసింది ఇంటూ x into x స్క్వేర్ బై 1 minus cos x. ఈ లిమిట్ రెండింటికి అప్లై ఇంకా లిమిట్ రెండింటికి అప్లై చేయండి. లిమిట్ x is to 0 e power of x minus 1 by x into limit x is to 0 x square by 1 minus cos x. ఓకే, చూడండి లిమిట్ రెండింటికి అప్లై చేశాను. లిమిట్ x is to 0 e power of x ఎంత ఆన్సర్ నాకు 1 ఇంటూ లిమిట్ x is to 0 x square by 1 minus cos x. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇదే ఉంటుంది, అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఓకే, ఏంది లిమిట్ x is to 0 x square by ఇక్కడ చూడండి 1 minus cos x. ఫార్ములా ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రీ లో 2 sin square x by 2 అన్నమాట. కాబట్టి 2 sin square x by 2. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలా. ఇక్కడ 1 ఇగో ఈ 1 ఇంటూ చేస్తే ఇదే ఉంటుంది, కాబట్టి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. 1 minus cos x వాల్యూ ఎంత మనకి 2 sin square x by 2 అన్నమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు దేనికి సమానంగా ఇగో మనకి రెండు ఫార్ములా లిమిట్ x is to 0 sin x by x equal to 1 అని రావచ్చు. లిమిట్ x is to 0 x by sin x equal to 1. ఇక్కడ డినామినేటర్ లో x ఉంది, x ఏముంది మనకి x by 2 అంటే న్యూమరేటర్ లో కూడా x by 2 వచ్చేటట్టు చేసుకుంటే మనకి ఏమవుతుంది ఆన్సర్ 1 రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చేంజ్ చేసుకున్నాం. ఇలా ఫార్ములాస్ ని బట్టి మనం ప్రాబ్లమ్ ని అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, లిమిట్ x is to 0 దానికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు
ఎక్స్ స్క్వేర్ బై న్యూమరేటర్ లో మల్టిప్లికేషన్ బై 4 చేస్తాను. నోమినేటర్ లోనే నోమినేటర్ లోనే బాగా నోమినేటర్ లోనే మల్టిప్లై 4 డినామినేటర్ 4 అనేది చేస్తున్నాం క్యాలిక్యులేషన్. ఎందుకు 2 రానిక అంటే x బై 2 రానిక x బై 2 లిమిట్ x is to 0. ఓకే చాలా దాన్ని రఫ్ చేసేసాను. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ 4/2 కామన్ ఇద్దాం. అంటే ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే అవన్నీ టర్మ్స్ కాబట్టి బయటికి తీసేద్దాం. ఓకే టర్మ్స్ కాబట్టి బయటికి తీస్తే 4/2 ఇక్కడ 4 న్యూమరేటర్ డినామినేటర్ లో 4/2 కామన్ బయటికి తీసేసాను. అవన్నీ టర్మ్స్ మనకి కాబట్టి లిమిట్ ఆ టర్మ్స్ కి మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట, వాటికి లిమిట్ అనేది ఉండదు కాబట్టి బయటకు వచ్చేస్తాయి అలాగే ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ బై 4 ఇక్కడ ఏం మిగిలింది సైన్ ఎక్స్ బై 2. ఓకే ఇక్కడ గమనిస్తే మీరు మనకి ఎక్స్ బై 2 అంటే సైన్ ఎక్స్ బై 2 అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు దీన్ని 4 ని 2 స్క్వేర్ గా రాసుకున్నాం. 4/2 లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ బై సైన్ ఎక్స్ బై 2. ఓకే స్క్వేర్ సైన్ స్క్వేర్ బై x2 ఇస్తాను. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ మొత్తం మనకి ఏముందండి స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ గా రాసుకున్నాం. 4/2 లిమిట్ x is to 0 x బై 2 చూడండి సైన్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ బై 2 వచ్చేటట్టు ఏం చూడండి కదా. ఇప్పుడు దీనికి ఇంకా మనకి ఏముంది స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్. చూడండి నేను స్క్వేర్ మొత్తం ఏం చేస్తాను హోల్ స్క్వేర్ కామన్ ఇస్తాను. చూడండి ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది దీనికి అప్లై అయ్యాలి మళ్ళీ పైన వచ్చింది న్యూమరేటర్ పైన ఉండేదే కాబట్టి అయిపోయా. 4/2 లిమిట్ ఇప్పుడు చూడండి లిమిట్ x is to 0 x వాల్యూ అంటే ఇక్కడ x బై 2 మనకి ఇక్కడ x వాల్యూ x సైన్ x బై 2 హోల్ స్క్వేర్ ఇంకా స్క్వేర్ పక్కన పెట్టండి అంటే మనకి ఈ ఫార్ములా రానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ x బదులు ఎంత ఉండాలి ఇప్పుడు x బై 2 ఉండాలి కాబట్టి లిమిట్ x బై 2 is to 0 సైన్ బై సైన్ x బై 2 బై సైన్ x బై 2 హోల్ స్క్వేర్ అనమాట. ఓకే హోల్ స్క్వేర్ చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా మొత్తం జరిపింది లిమిట్ x బై 2 is to 0 x బై x మొత్తం వాల్యూ అంతా x బై 2 కామన్ సరిపోయింది కాబట్టి ఇప్పుడు 4/2 దీని మొత్తం వాల్యూ ఎంత అండి లిమిట్ అంతా ఇగో x వాల్యూ x బై 2 ఇదంతా మొత్తం వాల్యూ ఎంత 1 ఇక్కడ ఏముంది మనకి స్క్వేర్ ఉంది కదా స్క్వేర్. ఓకే 4/2 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఓకే 1 1 జా 2 1 జా 2 2 ఆన్సర్ ఎంత 2. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఇక్కడ నుంచి 1 - cos x కదా మన ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఏం చేసేస్తాము ఇక్కడ మల్టిప్లై ఇన్ 4 అనమాట. ఓకే ఇక్కడ ఓకే మల్టిప్లై ఏం చేసేసాం మల్టిప్లై 4 చేసాం న్యూమరేటర్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో మల్టిప్లై 4 చేసాం. తర్వాత ఈ 4/2 బయట తీసేస్తాం కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి తీసేసిన తర్వాత ఈ 4 ని 2 స్క్వేర్ గా రాసుకున్న తర్వాత ఏం చేసినాం మొత్తం హోల్ స్క్వేర్ తీసేసాం అంటే స్క్వేర్ ని తీసిన తర్వాత ఇక్కడ x బై 2 ఈ ఫార్ములాకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని x ని ఏం చేసేసాం x బై 2 గా రాసుకున్నాం అనమాట. రాసుకోవచ్చు ఏం పర్లేదు. రాసుకున్న తర్వాత ఏమైంది దాని వాల్యూ 1 అయింది ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి 1 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2 అనమాట. ఓకే ఫ్రెండ్స్ నోడు ప్రాబ్లమ్స్ అనమాట సెక్షన్ 1 లో. నెక్స్ట్ వీడియోలో సెక్షన్ 2 సెక్షన్ 3 చేస్తాను. కంప్లీట్ లిమిట్ x is to 0 log 1 + 2x by x. ఓకే ఇక్కడ మనకి ఫార్ములాస్ తెలుసు అసలు మీకు లాగ్ గురించి రాలేదు ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు ప్రాబ్లమ్స్ కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే లాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ చూడండి ఏంది లిమిట్ x is to 0 log 1 + 2x by x. దీన్ని గమనించండి మీరు ఫార్ములాకి ఇక్కడ x వాల్యూ 2x ఇక్కడ x ఏమో ఇక్కడ సేమ్ రావాలంటే ఇక్కడ ఏం రావాలా మల్టిప్లై 2 రావాలి. ఇక్కడ మల్టిప్లై 2 వచ్చిందనుకో మనం అలా చేసుకున్నాం అనుకో న్యూమరేటర్ కూడా మల్టిప్లై 2 చేయాలి. ఇలా అదే ఫార్ములాని అర్థం చేసుకుంటూ మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలా. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఫార్ములాలోకి వెళ్తే కానీ అర్థం కాదు. దానికి తగ్గట్టుగా మీరు ఎలా చేస్తే మనకి ఇలా మారుతుంది అని తట్టుగా ఉంటేనే మీకు అసలు బై చేయాలా లేకుంటే ఏమన్నా కొత్తది తెచ్చుకోవాలా లేకుంటే ఏం మల్టిప్లై చేయాలా ఏం డివైడ్ చేయాలో తెలుస్తుంది. ఓకే లిమిట్ x is to 0 log 1 + 2x by x. ఏం చెప్పాను ఇక్కడ మనకి ఆ ఫార్ములా ప్రకారం x బై x 2x బై 2x రావాలంటే మల్టిప్లై 2 చేయాలి డినామినేటర్ లో చేసినామంటే ప్రాసెస్ ఏంటి న్యూమరేటర్ లో కూడా చేయాలి మళ్ళా 2x బై ఇంటూ 2x ఇంటూ 2 చూడండి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై 2 చేసేసాను. ఓకే లిమిట్ x is to 0 log 1 +
2x by 2x. ఓకే, ఇక్కడ x వాల్యూ సేమ్. ఓకే, నో ప్రాబ్లం. ఈ 2 ని బయటికి తీసేద్దాం, ఇంకో ఒకటే పారి. ఓకే, 2 ని బయటికి తీసేద్దాం. 2. ఓకే, ఈ 2 ని ఇటు పక్కకు రాసుకున్నాం. చూడండి ఇక్కడ లిమిట్ x/0. ఓకే, లిమిట్ x/0 ఏ పవర్ ఆఫ్ ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది మనకి 2x కాబట్టి దీన్ని చేంజ్ చేసుకున్నాం ఇంకా. అంటే లిమిట్ x/2x/0 అంటే ఇవన్నీ సేమ్ అయినా దాన్ని ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవచ్చు. log 1 + 2x by 2x. చూడండి ఇంకా ఇప్పుడు ఫార్ములా ఇక్కడ x వాల్యూ ఎంత మనకి 2x అన్నమాట. ఓకే, క్లియర్. 2 into log 1 + x మొత్తం వాటికి x బదులు ఏముంది ఇక్కడ 2x మొత్తం సరిపోయింది అంటే 1 అన్నమాట. అంటే 2 1 = 2. ఓకే, అయిపోయింది ఆన్సర్. అంతే, సేమ్ అది కూడా అంతే. ఓకే, సొల్యూషన్ ఇక్కడ లిమిట్ x/0 log 1 + x క్యూబ్ sin క్యూబ్ x. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి x బదులు ఏముంది x క్యూబ్ ఉంది, కానీ మనకి ఇప్పుడు డినామినేటర్ కూడా x క్యూబ్ వస్తే దాని ఆన్సర్ 1 అవుతుంది. కాబట్టి డినామినేటర్ లో x క్యూబ్ చేస్తాం. అంటే x క్యూబ్ చేసామంటే మళ్ళీ డినామినేటర్ కూడా మల్టిప్లై x క్యూబ్. ఓకే, లిమిట్ x/0 log 1 + x క్యూబ్ by sin క్యూబ్ x. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, మల్టిప్లికేషన్ డినామినేటర్ లో మల్టిప్లికేషన్ హోల్ క్యూబ్, న్యూమినేటర్ లో కూడా సేమ్. లిమిట్ x/0 log 1 + x క్యూబ్ by sin x క్యూబ్ x into x క్యూబ్ by x క్యూబ్. ఓకే, దీని యువతలకి దాన్ని అవతలకి రాసుకున్నాం, ఏం పర్లేదు రాసుకోవచ్చబ్బా. ఓకే, log 1 + x క్యూబ్ by x క్యూబ్. అయ్యో, ఈ ఫార్ములాకి రానికి అవకాశం ఉంది, అందుకోసం x క్యూబ్ sin క్యూబ్ x. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ x/0 ఇక్కడ చూడండి మనము x క్యూబ్ కాబట్టి ఇప్పుడు ఆ లిమిట్ ని రెండింటికి అప్లై చేద్దాం. ఫస్ట్ log 1 + x క్యూబ్ by x క్యూబ్ into లిమిట్ x/0 x క్యూబ్ by sin క్యూబ్ x. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది, ఏం కష్టమైనది. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ప్రకారంగా అప్లై అవుతుంది, కానీ x వాల్యూ ఏముండాలి మనకి x క్యూబ్ ఉండాలి. కాబట్టి దాన్ని చేంజ్ చేసేద్దాం ఇంకా. లిమిట్ అంటే ఎందుకు ఇలా మనము వాటి వాల్యూస్ అవతల వాల్యూస్ మొత్తం అయినాయి అనుకో యూతల దాన్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు, దానికి సమానంగా అవుతున్నాయి మనకి. x క్యూబ్ = 0 log 1 + x క్యూబ్ by x క్యూబ్. లిమిట్ దీని ఆన్సర్ 1 చూడండి, నేను రఫ్ చేస్తున్నాను. లిమిట్ x/0 దీని ఆన్సర్ మొత్తం వాల్యూ ఎంత 1 అనమాట. చూడండి ఫార్ములా సేమ్ ఉండేది, ఇంకో x వాల్యూ x క్యూబ్, ఇక్కడ కూడా x క్యూబ్, ఇక్కడ కూడా x క్యూబ్ సేమ్ ఉండేది కదా. లిమిట్ x/0 ఇక్కడ గమనియండి, ఇక్కడ డినామినేటర్ లో క్యూబ్, న్యూమినేటర్ లో క్యూబ్ ఏముంది కామన్ దిద్దాం, అంటే హోల్ దిద్దాం. అంటే x క్యూబ్ హోల్ తీసేద్దాం sin x, దీన్ని హోల్ క్యూబ్ గా రాసుకున్నాం. ఏంటి హోల్ క్యూబ్ అంటే న్యూమినేటర్ డినామినేటర్ పవర్ సేమ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ రాసుకుంటున్నాం. ఓకే, దీని ఆన్సర్ మొత్తం ఏమని చెప్పడం జరిగింది 1 కదా. 1 into ఇప్పుడు చూడండి లిమిట్ x/0 sin x by x ఆన్సర్ ఎంత 1. ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కదా, ఆ హోల్ క్యూబ్ రాసుకున్నాం. 1 into 1 పవర్ ఆఫ్ హోల్ క్యూబ్ 1 1 1 1 అయిపోయింది ఆన్సర్. అంటే ఇక్కడ అదే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫార్ములా తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేంజ్ చేసుకోవాలా. ఆ క్వశ్చన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫార్ములా కనెక్ట్ అవుతుంది, మనం దాని పూర్తి వాల్యూ అప్లై చేస్తాం, అయిపోయింది ఆన్సర్. అంతే. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ సెక్షన్ 2 సెక్షన్ 3. స్టూడెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను లేట్ అవ్వడం కారణం కొన్ని కారణాల వల్ల, కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లేకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్,